ఆహ్వానిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనములు, స్తోత్రములు నాయన. గడిచిన సంవత్సరాంతరం వరకు కూడా నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నాయన ఈ 2025 సంవత్సరంలో నాయన డిసెంబర్ మాసంలో నాయన ఈ రీతిగా కూడుకోవటానికి ఇచ్చిన తరుణానికి వందనాలు, స్తోత్రములు నాయన. తండ్రి, ఈ రీతిగా ఈ రోజు వరకు సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ ఉచిత కృపను బట్టి, ప్రేమను బట్టి, నీ కాపుదలను బట్టి మేము సజీవ లెక్కలో ఉండగలిగాం తండ్రి. ఎందరైతే నాయన ఇటువంటి దినమును ఈ క్షణమును చూడలేకపోయినప్పటికీ తండ్రి, మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధికి నడిపించిన విధానికే వందనాలు, స్తోత్రములు నాయన. గడబోయే దినములన్నీ కూడా రేఖల చాటును భద్రపరచండి, బలపరచండి తండ్రి. ఆదివారము క్రమముగా నీ సన్నిధికి వచ్చేటప్పుడు నీ కృప నింపమని బతిలాడుచున్నాం తండ్రి. నాయన ఆరాధనలు క్రమంగా ఇప్పుడు వరకు నాయన పాటలతోనూ ఆరాధించినాం తండ్రి. వాక్యములకు వెళ్తుండగా నీ సేవకులను బలపరచండి, భద్రపరచండి నాయన. ఏదైతే నాయన ఆత్మీయ ఆహారము బోధించడానికి సిద్ధపడి ఉన్నారో నాయన, వారి ద్వారా మీరు మాతో మాట్లాడండి, సహాయం చేయండి నాయన. మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మాకు అనుగ్రహించి కృప అనుగ్రహించమని బతిలాడుచున్నాం తండ్రి. విన్న వాక్యమును వ్యర్థముగా పోనీక హృదయంలో ఉంచుకొని నాయన అనుదినము నెవరు వేచుకుంటూ వాక్యానుసారంగా జీవించే కృప అనుగ్రహించమని బతిలాడుచున్నాం తండ్రి. ఎందరైతే రాలేకపోయి ఉన్నారో నాయన, వారందరూ నిశ్చితమైతే మరొక ఆదివారం దినమున నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించే కృప భాగ్యం అందరికీ అనుగ్రహించమని, మాటలని పాద సన్నిధికి చేర్చుకోమని నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున బతిలాడి వేడుకొంచున్నాను మా గొప్ప తండ్రి. ఆమేన్. ప్రార్థనలో నడిపించినటువంటి సహోదరుడు రాజేష్ గారికి ఈ సమయంలో ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క దాసులు మనకు దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధిస్తారు. చాలా సంతోషం అండి. మన యొక్క పరిశుద్ధ విధముగా మనం అందరం సమాజంలో కూడుకొని యేసుక్రీస్తు తండ్రి దేవుని ఆత్మతోను సత్యముతో ఆరాధిస్తే ఇప్పటి వరకు మన మనసుతోనూ ఆత్మతోనూ యేసుక్రీస్తు తండ్రి దేవునికి పాటలు పాడి మహిమపరిచాను మేము నమ్ముదాము. కొన్ని విషయం మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, యేసుక్రీస్తు కృప, అదేవిధంగా తండ్రి నా దేవుని ప్రేమ, పరిశుద్ధ సహవాసము మీ మీద, మీ కుటుంబం మీద, సంఘం మీద ఉండగా ఆమేన్. చాలా సంతోషం. ప్రసాద్ వచ్చే భాగం నుంచి అపొస్తలుడైన పౌలు గారు తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం దాకా సహోదరుడు చదివి ఉన్నారు. దాని నుంచి 2వ అధ్యాయము 5వ వచనము 6, 7 వచనం చదువుకుందాము. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రమధనముగా తను తాను సమర్పించుకునేను. దీన్ని గురించి సాక్ష్యము యుక్త కాలం ముందు ఇవ్వబడెను. ఈ సాక్ష్యం ఇచ్చటకే నేను ప్రకటించేవాడును గాను, అపోస్తలుడు గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్ని జనులకు బోధుడు గాను నియమింపబడతని నేను సత్యమే చెబుతున్నాను, అబద్ధము ఆడట్లేదు అని పౌలు గారు తిమోతికి చెబుతూ చాలా స్పష్టముగా దేవుడు ఎవరు, ఎందుకు నేను యేసుక్రీస్తు గురించి నేను ప్రకటిస్తున్నాను, కాబట్టి నేను అపోస్తలుడు గాను, అదేవిధముగా ప్రకటించిన వాడు గాను, విశ్వాస సత్య విషయంలో అన్ని జనులకు బోధకుడుగాను నియమింపబడుతుంది. అన్ని జనులకు కూడా పౌలు గారు బోధకుడుగా నియమింపబడుతున్నాడు అని చాలా స్పష్టముగా తిమోతికి చెబుతూ, నేను అబద్ధం అంటలేదు, సత్యమునే చెబుతున్నాను అని అక్కడ తిమోతికి పౌలు గారు 1వ తిమోతిలో 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 15వ వచనం చదువుకున్నాం. ఆ విధంగా ఎవరైతే దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు నరుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని పౌలు గారు ఏదైతే అపోస్తలుడుగా ఉండి ప్రకటించాడో అదే విషయాన్ని అన్ని జనులకు కూడా ఆయన స్పష్టముగా అదే మాట చెబుతూ వారికి బోధకుడుగా ఉంటున్నట్టు
అక్కడ చదివిన భాగంలో మనకు అర్థమవుతుంది. ఆ విధముగా చెబుతూ, నేనైతే అబద్ధం ఆడట్లేదు, నేను సత్యమనే చెబుతున్నాను అని పౌలు గారు చాలా స్పష్టముగా దృఢముగా తిమోతికి తన యొక్క సువార్త ప్రచారం చేస్తూ చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ, నువ్వు కూడా ఇదే విశ్వాసంతో ఇదే వాక్యాన్ని నువ్వు ప్రకటించాలి. అక్కడ ఏదైనా సందర్భంలో ఏదైనా ఒకవేళ వస్తున్నా సరే నువ్వు దృఢముగా నీ విశ్వాసముగా నేను చెప్తున్న మాటనే నువ్వు కూడా వారికి వివరించాలి, బోధించాలి, ప్రకటించాలి. నేనైతే సత్యమే చెప్తున్నాను, అబద్ధం ఆడట్లేదు, నువ్వు కూడా సత్యమే చెప్పు, అబద్ధము ఆడకూడదు అని తిమోతికి చాలా స్పష్టముగా ప్రేమతో ఆయన ఈ యొక్క మొదటి తిమోతికి పత్రిక రాస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఆ విధంగా ఎవరైతే దేవుడు ఒక్కడే అని, ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఎవరైతే యేసుక్రీస్తు మనలాగానే ఈ లోకంలోకి వచ్చి శ్రమపడి మరలా ఆయన దేవుని చిత్తానుసారముగా నెరవేర్చి ఆయన తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నారని ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారు తప్పనిసరిగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏమి చేయాలనేది కూడా కింద వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. పురుషులైతే కోపమును లేకుండా చాలా నెమ్మదిగా, అక్కడ చాలా జాగ్రత్తగా సమయమును పాటిస్తూ వారు ప్రార్థన చేయాలి, వారు నిత్యము ప్రార్థన చేయాలి అని పురుషులకి హెచ్చరిస్తున్నాడు. ఎవరైతే దేవుడు ఒక్కడే అని అనుకుంటుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడే అని అనుకుంటుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడని, యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య రాజ్యము మరలా యేసుక్రీస్తు రెండో రాకడ వస్తుందని ఎవరైతే అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. పురుషులైతే కోపము కాకుండా నిదానముగా సంశయముగా ఉంటూ నెమ్మదిగా ఉంటూ తప్పనిసరిగా ప్రార్థన జీవితము కలిగి ఉండాలి అని చెబుతూ, అదేవిధంగా స్త్రీలు అయితే చాలా జాగ్రత్తగా అనుభూతి కలిగి ఉండి దైవభక్తి గల వారని చెప్పుకున్న స్త్రీలు తప్పనిసరిగా శక్తుల చేత తమను తామును అలంకరించుకోవాలి. దైవభక్తి గల స్త్రీలు ఎవరైతే దేవుడు ఒక్కడే అని, యేసుక్రీస్తు దేవుని కుమారుడని, నరుడని, మరలా దేవుని చిత్తానుసారంగా యేసుక్రీస్తు ద్వారా పరలోక రాజ్యం వస్తుందని ఎవరైతే స్త్రీలు ఎవరైతే అనుకుంటున్నారో వారు దైవభక్తి గల వారి స్త్రీలని చెప్పుకుంటున్నారో వారు తప్పనిసరిగా శక్తుల చేత తమ తాను అలంకరించుకోవాలి తప్ప, సత్క్రియలు అంటే దేవుని యొక్క వాక్యానుసారముగా వారు జీవించాలి. ఎందుకంటే సత్క్రియలు అంటే దేవుని యొక్క వాక్యము, దేవుడు చెప్పినట్టు చేయాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, కనికరము, ఇవన్నీ ఫలములు చేస్తూ అటువంటి ఒక మంచి సత్క్రియలు చేస్తూ తన సంసార జీవితాన్ని చాలా జాగ్రత్తగా భర్తకు లోబడి జీవిస్తూ ఆ విధముగా ఒక మంచి సత్క్రియలను అనుసరించుకుంటూ తను ప్రేమించిన దేవుడి చేత ప్రేమించిన ఆ బిడ్డలని దేవుని సన్నిధి తీసుకొస్తూ దేవుని యొక్క విధానంలో పెంచుతూ ఆ విధముగా ఆ కుటుంబంతో సహా తప్పనిసరిగా యేసుక్రీస్తు రెండో రకం వచ్చినప్పుడు నిత్య రాజ్యంను పొందేటట్టుగా అటువంటి సత్క్రియలు అటువంటి స్త్రీలకు ఉండాలి. పురుషులు కూడా, యజమానులైన ఆ కుటుంబ యజమైన పురుషులు కూడా ప్రార్థన జీవితం ఉండాలి, ఒక విశ్వాసమైన నడవడి ఉండాలి అనేది చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. తర్వాత స్త్రీలు ఏ విధంగా ఉంటే మౌనంగా ఉండాలి, సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి, నేర్చుకోవాలి, సంఘానికి విధేయత కలిగి ఉండాలి, ప్రాముఖ్యంగా భర్తకు విధేయత కలిగి ఉండాలి, వాళ్ళ విధేయత కలగలేకపోతే నేర్చుకుంటూ ఉండాలి అనే విషయాన్ని స్త్రీలకు చెప్తూ ఉన్నాడు. స్త్రీలు తప్పనిసరిగా విధేయత నేర్చుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, సంఘములో మౌనంగా ఉండాలి. అదేవిధంగా కుటుంబంలో అయితే నీ బిడ్డలకు కానీ నువ్వు బోధించేటట్టుగా ఉండాలి. నీ యొక్క కుటుంబంలో నీ బిడ్డలకి నువ్వు బోధించుతూ ఉండాలి, సంఘంలో నేర్చుకున్నది నువ్వు నీ బిడ్డలకు బోధించేటట్టుగా ఉండాలి అని స్త్రీల యొక్క ఒక సత్క్రియ దైవభక్తి గల స్త్రీలకి చెబుతూ ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా చేయాలంటే తప్పనిసరిగా మనము నిత్య రాజ్యానికి వారసులు అవుతూ ఉంటాము కాబట్టి. ఎందుకంటే మొట్టమొదటిగా మన యొక్క ఆది దంపతులైన ఆదాము పాపము చేయలేదు, కానీ స్త్రీ ద్వారానే పాపము చేశాడు. కాబట్టి మరలా స్త్రీ ఆ పాపం నుంచి ఎలా విముక్తి పొందిందంటే తన యొక్క గర్భంలో దేవుడిచ్చిన బహుమానం ద్వారా, ప్రసవించిన ద్వారా ఆ స్త్రీ రక్షించబడింది అని మరలా ఆది కాండంలో ఉన్న మొట్టమొదటి విషయాన్ని ఆదాము అవ్వ ఆ మొట్టమొదటి దంపతులను తిమోతికి గుర్తు చేస్తూ పౌలు గారు ఈ పత్రిక రాసినట్టుగా కనబడుతుంది. ఇది చాలా స్పష్టంగా మీ హృదయంలో స్థిరపరచుకోవాలి. ఎందుకంటే నేను దేవుడు ఒక్కడే అని వాక్యాన్ని నేను దేవుడే ఒక్కడే, యేసుక్రీస్తు నరుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు,
యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం వస్తుంది. దేవుడు ఒక్కడే, ఇంకా ఎవరు ఈ లోకంలో దేవుడు లేడు అని నేను చెప్తున్న ఆ యొక్క అంశంలో ముందు నేను ప్రతి ఒక్క పత్రికల నుంచి వాక్య భాగాలను మీకు చదివిస్తున్నాను. అంతకుముందు రోమిలి పత్రికల నుంచి 3వ అధ్యాయము 28-29 మనం చదువుకున్నాం. అపొస్తలుడైన పౌలు సంఘానికి ఏ విధంగా చెప్పాడు. రోమిలి రాసిన పత్రికలను 3వ అధ్యాయం 28-29 చదువుకున్నాం. అక్కడ దేవుడు ఒక్కడే అని చెప్పినట్టుగా మనం అది చదువుకున్నాం. అదేవిధంగా సువార్తలో, మార్కు సువార్తలో కూడా 12వ అధ్యాయము 28-34 వచనంలో కూడా అక్కడ కూడా దేవుడు ఒక్కడే, అద్వితీయ దేవుడు ఒక్కడే అని చెప్పినట్టుగా కనబడుతుంది. అదేవిధంగా 1వ కొరింథీయులకు రాసిన పత్రికలో మొట్టమొదటగా నేను దేవుడు ఒక్కడే అనే ఈ అంశాన్ని మొదలుపెట్టినప్పుడు 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 13వ వచనంలో కూడా దేవుడు ఒక్కడే అనేది చాలా స్పష్టంగా మనం అవి కూడా పరిశీలించాం. అదేవిధంగా ఇప్పుడు కూడా పౌలు గారు విశ్వాసులైన దేవుని బిడ్డలకి, ఒక యవనస్తుడైన తిమోతికి ఆ విధముగా దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు నరుడే, ఆయన దేవుని కుమారుడే అని చెప్తున్న విషయానికి యవనస్తులు కాదు కానీ ప్రతి ఒక్క సంఘంలో విశ్వాసులు, దేవుని యందు భయభక్తులు జీవించి బిడ్డలు, స్త్రీలు, యవనస్తురాళ్ళు కూడా తప్పనిసరిగా వారు సత్యము ఏమిటంటే దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి యెహోవా, ఆయన ఈ సృష్టినంతా చేశాడు, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఆయన నరుడు, ఆయన ద్వారానే మనం మరలా దేవుని యొక్క సన్నిధికి, ఆ నిత్య రాజ్యానికి, దేవుని యొక్క సన్నిధికి మనం వెళతాము అనేది సత్యము. ఏదైతే పౌలు గారు తిమోతికి అబద్ధము కాదని చెబుతూ ఉన్నాడో, నేను సత్యమే చెబుతున్నాను అని ఏ విధంగా అయితే పౌలు గారు చెప్పారో, అదే విషయాన్ని మేము స్పష్టంగా దృఢపరుస్తూ మేము సత్యమే చెబుతున్నాము కానీ బైబిల్ లేకపోతే అబద్ధం చెప్పట్లేదు అనేది మీ హృదయంలో స్థిరపరచుకోవాలి. ఎందుకంటే బైబిల్ లేఖనము చాలా స్పష్టంగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా జాగ్రత్తగా మనం పరిశీలిస్తే దేవుడు చాలా ద్వితీయత్వము లేని వాడు, దేవుడు ఒక్కడే, ఇంకా రెండో దేవుడు లేడు. ఆయన ఏది చేసినా సరే మన కోసమే చేశాడు. ప్రతిదీ మనను ఈ సృష్టిలో అంది మనకి లోపరుచుకోవాలని చెప్పాడు తప్ప, ఈ సృష్టిలో దేవుడు చేసిన లోపరుచుకున్న సృష్టిలో ఏది కూడా, ఏ విగ్రహం కానీ, ఏదో ఒక జంతువు కానీ, ఏదో ఒక వస్తువు కానీ, చివరికి దేవుడి యొక్క విగ్రహం కూడా కాదు, యేసుక్రీస్తు యొక్క బొమ్మ కూడా కాదు, చివరికి నువ్వు ఈ ఆరాధన ఎంతో చేతులుగా కష్టపరుచుకుని ఈ యొక్క మందిరం కూడా మొక్కకుండా ఉండటం అనేది నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా మన హృదయంలో స్థిరపరచుకోవాలి. మన మందిరం కూడా మొక్కకుండా నువ్వు కూడా సాగిలు పడకుండా నువ్వు చూసుకోవాలి. నీ భక్తి ఉంటే, నీ విశ్వాసం ఉంటే, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏదైనా సరే నువ్వు దేవునికి నీ యొక్క ఆలోచన ప్రకారము తండ్రి దేవునికి నువ్వు అనుకున్న మాటలు ప్రార్థన చేసుకుంటూ యేసుక్రీస్తు ద్వారా అడుగుతున్నాను అంటేనే అది నిజమైన భక్తి తప్ప, ఏదో మందిరం కనిపించింది నీ చేతులకు మొక్కటము కాదు, ఏదో ఒక విగ్రహం కనిపించింది దాన్ని మొక్కటము కాదు, ఏదో విధంగా ఒక సూర్యుడు కనిపించింది దాన్ని మొక్కటము కాదు, చంద్రుడు కనిపించాడని దాన్ని మొక్కటము కాదు, లేదంటే ఇంకా ఈ లోకంలో ఉన్న జంతువులు ఏదో ఒక కోతి కానీ, ఇంకా ఏదో ఒక దేవుని చేత సృష్టించబడిన ఏదో ఒక వస్తువులు కానీ ఏదైనా సరే నువ్వు మొక్కితే అది దేవునికి విరుద్ధమైన పని తప్ప దేవునికి అనుకూలమైన పని కాదు. నువ్వు చేసే పద్ధతి అది తప్పు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనం ఆలోచించాలి, నేర్చుకోవాలి. వాళ్ళకి తెలియలేకపోతే తెలుసుకోవాలి. తెలియని వాళ్ళకి తెలుసుకున్న వాళ్ళు చెప్పేటట్టుగా మీ యొక్క విశ్వాసము, మీ యొక్క సత్క్రియ అటువంటి మంచి క్రియ కావాలి. దేవుని వాక్యము చెప్పే అనుజ్ఞానం మీరు సంపాదించుకోవాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు పాలతో మిమ్మల్ని పెంచట్లేదు, మీరు ఆహారంతో పెంచుతున్నాను అని ఒక్కొక్క సందర్భంలో పౌలు గారు సంఘంలో ఉన్న బిడ్డలకు చెబుతూ, మొట్టమొదట మీకు పాలతో పెంచాను కానీ ఇప్పుడు బలమైన ఆహారం మీకు ఇస్తున్నాను అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సత్యము, దేవుని మాట ఏమి అనేది మీకు చెప్తున్నానని కొన్ని సందర్భాల్లో సంఘంలో ఉన్న బిడ్డలు చాలా స్పష్టంగా పౌలు గారు చెప్తున్న మాటలు కూడా మనందరికీ తెలుసు. కాబట్టి మనమందరం ఇప్పుడు చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో అనుభవజ్ఞానం సంపాదించుకుంటున్నాం. చాలా మంది ఉన్నారు. 60% ఇప్పుడు వచ్చిన ఒళ్ళో 60% 70% దేవుని యొక్క వాక్యములో ప్రావీణ్యం సంపాదించుకొని దేవుని యొక్క వాక్యాన్ని చాలా స్పష్టంగా హృదయంలో ఆలోచన కలిగి ముందుకు కొనసాగుతున్నారు. చాలా సంతోషము. ఇంకా దేవుని వాక్యాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి, దేవుని యొక్క సత్యాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి, దేవుని యొక్క మాటను మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకుంటుంటే మనము తప్పనిసరిగా
యేసుక్రీస్తు రక్షణలో ఉన్న మనము, సంఘంలో చేర్చబడిన మనము, పిలువబడిన మనము ఆ విధముగా సత్యాన్ని తెలుసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉంటే పిలువబడిన వారి లిస్టు నుంచి ఏర్పరచబడిన వారి లిస్టులో మనం వెళ్ళాలనేదే చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. పిలువబడ్డాం, యేసుక్రీస్తు ద్వారా బాప్తిస్మం తీసుకునే సంఘంలో చేర్చబడి మనము పిలువబడ్డాం. కానీ పిలువబడిన వారు నిత్య రాజ్యానికి వారసులు అవుతారంటే అది అనాలోచిత ఆలోచనే. కానీ పిలువబడి మనము ఏర్పరచబడాలి. యేసుక్రీస్తుని దేవుడు ఏ విధముగా అయితే ఈ లోకంలో ఏర్పరచుకొని ఆయనకు అధికారం ఇచ్చి ఏర్పరచుకున్న యేసుక్రీస్తు ద్వారా ప్రతిదీ సమస్తము దేవుని చిత్తానుసారంగా చేసుకొని ఏ విధముగా అయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చాడో, మరలా శరీరం నుంచి ఆత్మ వేరుపరచినప్పుడు మన కోసము చనిపోయి ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పటికీ మన కోసము యాజక ధర్మం చేస్తున్నాడు. మన ప్రార్థనలు ఆయన ద్వారా తండ్రి దేవునికి విన్నవిస్తున్నాడు అనేది సత్యం. కాబట్టి మీరు చాలా అనుభవాన్ని, చాలా భక్తిని, చాలా విశ్వాసాన్ని కంపరుచుకుంటున్నారు. కాబట్టి ఏర్పరచబడిన లిస్టులో దేవుని యొక్క దృష్టిలో మనము వెళుతున్నాము. కాబట్టి చాలా జాగ్రత్తగా మరలా మీరు మొదటి ఆ పాలు తెరే వాక్యం లోపలికి వెళ్ళకూడదు. బలమైన ఆహారము, బలమైన వాక్యము, దేవుని యొక్క సత్యమైన మాట మీ హృదయంలో స్థిరపరచుకొని అనేకమైన బిడ్డలకి మాదిరి కలుగుండి వారిని కూడా అసత్యంలోంచి సత్యంలో నడుపుతూ సత్యము ప్రకటిస్తూ అందరినీ రక్షించేటట్టుగా మన విశ్వాసం, మన భక్తి ఉండాలి. ఆ విధముగా మనము ఆలోచన కలిగి ముందుకు కొనసాగాలని ఈ పరిశుద్ధను మరొకసారి నేను ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా అనేది చాలా స్పష్టముగా ఒక 6 వాక్య భావాలు మనకు అర్థము కాని రీతిలో అర్థమయ్యేటట్టుగా ఉంటాయి అనేది నేను అంతకుముందు నుంచి చెబుతూ వస్తూ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ యొక్క వాక్య భాగాల గురించి మీకు వివరించాను. అదేవిధంగా యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 6వ వచనంలో దాన్ని మనం ఇప్పుడు పరిశీలిస్తూ మనం వస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో మనము ఎక్కడి వరకు పరిశీలించాము అనేది మరి ఒకసారి చదువుకొని ఈ రోజు తర్వాత ఏమి మనము వాక్య భాగంలో పరిశీలించాలో అనేది మనము ఈరోజు సమయానుకూలముగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుంటూ సత్యమును మన హృదయంలో స్థిరపరచుకొని చాలా స్పష్టముగా నిజమైన సంపూర్ణమైన యేసుక్రీస్తుని ధైర్యంగా ఎదుర్కొనే విశ్వాసులుగా, భయభక్తుల బిడ్డలుగా మనం ముందుకు వెళదాం అనేది మనం నేర్చుకోవాలని నేను ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. అందుకోసమే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో నుంచి కొన్ని వచనాలు మనం నేర్చుకున్నాం. అంతకుముందు ఏంటంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అనే విషయాన్ని గురించి మనము ఆశ్చర్యకరుడు అంటే ఎవరు, ఆలోచనకర్త అంటే ఎవరు అనే వాక్య భాగాలను మనం నేర్చుకున్నాం. నేను అంతకుముందు చెప్పాను, శిశువు పుట్టాడంటే శిశువు పుట్టాడు, యేసుక్రీస్తు పుట్టాడు. అదేవిధంగా ఆయన కుమారుడుగా పిలువబడతాడు. మనకి ప్రవచనం ప్రకారం యేసుక్రీస్తు ఈ లోకంలోకి వస్తాడు అనేది సత్యము. ఆ యొక్క ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఆయనే యేసుక్రీస్తు అంటే దేవుని కుమారుడు. ఆ కుమారుడు మీదే రాజ్యభారం ఉంటుంది అనేది స్పష్టం. కాబట్టి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, నిత్యుడొక తండ్రి అనే విషయాలను ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, నిత్యుడొక తండ్రి ఇవి తండ్రికి సంబంధించినవి అని, సమాధానకర్త, అధిపతి అని తండ్రి దేవుడు, ఆ ఆశ్చర్యకరుడైన ఆ బలవంతుడు దేవుడు, నిత్యుడొక తండ్రి యేసుక్రీస్తుకి సమాధానకర్త అనే పేరు పెడతాడు, తండ్రి చేత యేసుక్రీస్తుకి పేరు పెడతాడు అనే విషయాన్ని నేను చెబుతూ ఆశ్చర్యకరుడు అంటే ఎవరు, తండ్రి అని నేను చాలా స్పష్టంగా వాక్య భాగాలను మీకు చూపించాను. అదేవిధంగా ఆలోచనకర్త ఎవరు అని అంటే దేవుని యొక్క వాక్య భాగాలను మీకు చాలా స్పష్టంగా చూపించాను. ఆశ్చర్యకరుడు అంటే తండ్రి అయిన దేవుడు యెహోవానే, ఇంక ఎవరు కూడా ఆశ్చర్యకారాన్ని ఎవరు చేయరు. ఆలోచనకర్త అంటే దేవుడే ఆలోచనకర్త, ఆయనే ఈ లోకంలో ప్రతిదీ ఆలోచన చేస్తూ ఉంటాడు దేవుడే తప్ప ఇంక ఎవరు కూడా ఆలోచనకర్త లేడు అనే విషయాన్ని మనము వాక్య భాగాలను పరిశీలించాం. అదేవిధంగా ఈరోజు బలవంతుడైన దేవుడు ఎవరు, ఆశ్చర్యకరుడు ఎవరు అంటే దేవుడు యెహోవా అని మనకి వాక్య భాగాలు చాలా స్పష్టంగా దృఢపరుస్తున్నాయి. అదేవిధంగా ఆలోచనకర్త ఎవరు అంటే పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగాలు చాలా స్పష్టంగా దేవుడే యెహోవా అని దృఢపరుస్తూ ఉన్నాయి. అదేవిధంగా బలవంతుడైన దేవుడు ఎవరు, చాలా మంది బలవంతుడైన దేవుడు అంటే అది యేసుక్రీస్తుకి ఉంటుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అసలు బలవంతుడైన దేవుడు ఎవరు అని వాక్య భాగాలు పరిశుద్ధ లేఖనము ఏ విధముగా చెబుతుంది అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే బలవంతుడైన దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు అనుకుంటూ ఉంటారు చాలా మంది. కాబట్టి ఆయన అక్కడ యేసుక్రీస్తు అని చెప్పారుగా
అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి బలవంతుడైన దేవుడు ఎవరు అనేది మనం ఒకసారి పరిశీలిస్తే చాలా స్పష్టంగా మనం ఒకసారి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుంటే అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒకసారి మనము అంతా చదువుకుంటే సమయం లేదు కాబట్టి కొంత చదువుకుందాం. ఎక్కడ చదువుకుందాం అంటే 7వ వచనం చదువుకుందాం. 5వ వచనం నుంచి 9వ వచనం దాకా మీరు చదువుకోండి. కానీ చాలా స్పష్టంగా మనకి కావలసిన సందర్భాన్ని బట్టి నేను వాక్య భాగాలను వివరిస్తాను. ఎందుకంటే చాలా సమయం ఎక్కువ తీసుకున్నట్టు అనిపిస్తూ ఉన్నది. కాబట్టి అవసరమైన రెఫరెన్స్ మీకు నేను చూపించి దాన్ని వివరించుకుంటూ ముందుకు కొనసాగుతాను. కాబట్టి హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం దాకా మీరు చదువుకోండి. అక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, అక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే 7వ వచనం చదువుకుంటే, నీవు దేవదూతల కంటే వాళ్ళు కొంచెము తక్కువగా చేసితివి అని అక్కడ చాలా స్పష్టముగా అక్కడ యేసుక్రీస్తుని గురించి అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీ రాసిన పత్రికలో అక్కడ చాలా స్పష్టంగా యేసుక్రీస్తుని దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేశాడు అని అక్కడ చాలా స్పష్టముగా మనకుంది. కాబట్టి వాక్య భాగాలు చాలా స్పష్టం ఉంది. దేవదూతల కంటే కొంచెం తగ్గి యేసుక్రీస్తుని ఉంచాడు అని. కానీ దేవదూతల కంటే తక్కువగా ఉన్నవాడు ఏ విధముగా బలవంతుడవుతాడు అనే ఆలోచన విధానము మనకు చాలా స్పష్టముగా ఆలోచన కలిగి ఉండాలి. అంటే దేవదూతల కంటే తక్కువగా ఉన్న వ్యక్తిని బలవంతుడైన బలము ఏముంటుంది యేసుక్రీస్తుకి అనే విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన కలిగి మనం ఆలోచించాలి. అంటే దేవదూతల కంటే తక్కువగా ఉన్న వ్యక్తికి బలవంతం ఏ విధంగా ఉంటుంది? దేవదూతలకు ఉన్న ఆ యొక్క శక్తి యేసుక్రీస్తుకి లేదే, దేవదూతల కంటే కొంత తక్కువ చేశాడు అని అపొస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి దేవుడే చెప్తున్న, పరిశుద్ధాత్మతో చెప్తున్నట్టుగా అక్కడ వివరించబడుతూ ఉన్నది. అలాంటప్పుడు యేసుక్రీస్తు బలవంతుడైన దేవుడు ఎలాగవుతాడు అనే ఆలోచన విధానం మనకు కావాలి. కాబట్టి దేవదూతల కంటే తక్కువగా యేసుక్రీస్తుని చేసినప్పుడు బలవంతుడుగా ఎలా అవుతాడు అనే ఆలోచన మనకు ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు బలవంతుడు కాదు అనే విషయం మనకి చాలా స్పష్టంగా ఆలోచన వస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా అసలు బలవంతుడు ఎవరి గురించి, ఆ బలవంతుడైన దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడని బైబిల్లో కూడా మనం పరిశీలిస్తే మనం చాలా స్పష్టంగా యెషయా గ్రంథము 10వ అధ్యాయము గబుడుగా నేను వాక్యం చెప్తూ ఉంటాను. అక్కడ బలవంతుడైన దేవుడు ఎవరు అనేది అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. చాలా జాగ్రత్తగా బలవంతుడైన దేవుడు ఎవరు, అసలు అక్కడ యెషయా ప్రవక్త ద్వారా బలవంతుడైన దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడు అనే విషయాన్ని, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ఎవరు అనేది మనం పరిశీలించాము. అది దేవుడే, యెహోవానే మనం తెలుసుకున్నాము. అదేవిధంగా బలవంతుడైన దేవుడి గురించి అక్కడ యెషయా ఎవరి గురించి చెప్తున్నాడు, అసలు బలవంతుడైన దేవుడు ఎవరు అనేది వాక్య భాగంలో మనం పరిశీలిస్తున్నాం. కాబట్టి యెషయా 10వ అధ్యాయము 21వ వచనం మనం ఒకసారి చదువుకుంటే, అక్కడ శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతులకు దేవుని వైపు తిరుగును. ఇక్కడ ఎవరైతే ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు శ్రేష్టముగా ఉంటారో వాళ్ళందరూ తప్పనిసరిగా బలవంతుడైన దేవుని వైపు తిరుగును అని యెషయా ప్రవక్త ద్వారా చాలా స్పష్టముగా, బలవంతుడైన ఎవరు అంటే అక్కడ దేవుడే. అప్పుడు దాకా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఎవరంటే యెహోవా అనే దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు కానీ పితరులు కానీ ఆ యొక్క పాత నిబంధనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు అంటే యెహోవా అనే దేవుడు ఒక్కడే అని వారు తెలుసు తప్ప ఇంకా ఆ లోకంలో విగ్రహారాధన కూడా దేవుళ్ళు అనుకోరు, ఎవరు కూడా అనుకోలేదు. వాళ్ళు అనుకుంటే అది అందుకే సమయం కదా దేవుడు వారిని శిక్షించి వారిని ఆ విగ్రహాలను మొక్కుతున్నాడు కాబట్టే కదా వారిని శపించాడు దేవుడు. కాబట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలు కానీ పితరులు కానీ ఎవరికైనా సరే దేవుడు ఎవరంటే యెహోవానే అని వారికి తెలుసు. ఆ యెహోవానే బలవంతుడు. ఆ దేవుని వైపుకు జనులు తిరుగుతారు, శేషముగా ఉన్న జనులు, ఇశ్రాయేలు ప్రజలు సముద్ర ఇసుకలో ఉండను, శేషం వల్లే వారు తిరుగుతారు అని యెషయా ప్రవక్త ద్వారా చాలా స్పష్టంగా అక్కడ మనకి తెలియపరుస్తున్నాడు. బలవంతుడైన వాడు ఎవరంటే అంటే దేవుడు యెహోవానే. ఈ వాక్య భాగం చాలా స్పష్టంగా మనకి తెలియబడుతుంది. అదేవిధంగా కీర్తనలో దావీదు రాసిన కీర్తనలోని 89వ అధ్యాయము
మనము బలవంతుడైన దేవుడు ఎవరి గురించి మనము ఆలోచించాలి అనే వాక్య భాగాన్ని మనం పరిశీలిస్తున్నాం. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన కలిగి చాలా జాగ్రత్తగా నేను చెప్తున్న మాటలను మీ హృదయంలో స్థిరపరచుకోండి. కీర్తనలు 89వ అధ్యాయము 7వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. 7-8 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యాధిపతి దేవా, యెహోవా నీ వంటి బలార్జుడెవడు? నీ విశ్వాస చేత నీవు ఆవరించబడి ఉన్నావు. యెహోవా నీ వంటి బలార్జుడెవడు అని ఇక్కడ హెజ్రాహ్యుడైన ఏతాను రచించిన దైవజ్ఞానము. ఇది ఏతాను దావీదు రాసిన కీర్తనకారులు చాలా మంది రాశారు. ఎక్కువగా మనము ఆ దావీదు రాసిన కీర్తనలు అనుకుంటూ ఉంటుంటాను. కానీ ఇక్కడ ఏతాను అనే ఒక వ్యక్తి చాలా స్పష్టంగా బలార్జుడు ఎవడంటే సైన్యములకు అధిపతి యెహోవా నీకంటే బలార్జుడు ఎవడు, నీకంటే బలార్జుడు ఎవడు అని ప్రశ్న వేస్తున్నాడు. అంటే దేవుడి కంటే బలార్జుడు ఎవడో కూడా ఇప్పటి వరకు, ఆది నుంచి ఇప్పటి వరకు కూడా, రేపు పొద్దున యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చి సంఘము ఎత్తబడి మరలా మనము నిత్య ఆరాధనలో యేసుక్రీస్తు అనేది చేసే వరకు నిరంతరము ఈ యొక్క మొత్తము మన యొక్క జీవన విధానం కొనసాగేంత వరకు బలార్జుడు ఈ లోకంలో తండ్రిన దేవుడి కంటే ఎవడు కూడా లేడు అని చాలా స్పష్టముగా, నీ వంటి బలార్జుడు ఎవడు అంటే తండ్రిన దేవుని కంటే, బలవంతుడైన దేవుడి కంటే తండ్రిన దేవుడు ఎవడో కూడా లేడు అనేది చాలా స్పష్టముగా అక్కడ యెషయాప్రభు ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కీర్తన ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. అదే విధముగా ఇంకా యోబు గ్రంథము ఎంతో విశ్వాస భక్తుడైన యోబు, తన కుటుంబమును కాపాడుకుంటున్న యోబు, చివరికి ఆయన శరీరం నశిస్తున్నా సరే యోబు చివరికి ఆయన, నేను ఏ విధముగా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చానో ఆ విధముగానే మళ్ళీ నేను ఏమీ నాకు దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోతాడా అని చెబుతున్న యోబు చాలా స్పష్టముగా ఆ బలవంతుడైన ఎవరు అనేది చాలా స్పష్టముగా యోబు గారి ద్వారా కూడా యోబు గ్రంథం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. 36వ అధ్యాయము యోబు గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనం మనం ఒకసారి చదువుకుంటే చాలా స్పష్టముగా చెప్తున్నాడు. యోబు, ఆలోచించుము, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు, ఆయన వివేచన శక్తి బహు బలమైనది. ఆలోచించాలి, యోబు మాటను మనం ఆలోచించాలి. అసలు బలవంతుడైన ఎవరు అని యోబు చాలా స్పష్టంగా ఆలోచించి చెప్తున్నాడు. ఆ యోబు ఆలోచన ఇప్పుడు ఎవరికి కూడా లేకుండా పోతుంది. ఆలోచించాలి, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు, దేవుడే బలవంతుడు, ఆయనే యెహోవా అని యోబు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. యోబు ఎంతో భయభక్తుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఆయన యోబు తన కుటుంబాన్ని పాపం చేస్తున్న నిత్యము బలి అర్పించిన యోబు చివరికి సాతాను ద్వారా శోధించబడి అయినా సరే దేవుడు మర్చిపోతాను, నువ్వు ఏదైనా ఆయనకి ఇబ్బంది కలిగిస్తే, ఆయన నువ్వు ఇచ్చినవి నువ్వు తీసుకుంటే దేవుడు నిన్ను మర్చిపోతాడు అని చెప్పిన ఆ యొక్క సాతాను చెప్పిన మాటను ప్రాణానికి అధికారం ఇవ్వకుండా, యోబు ప్రాణాధికారం లేకుండా ఆయన నువ్వు హింసించాలని చెప్పిన ఆ యోబు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చివరికి దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుపోతాడు తప్ప నేను దేవునికి తప్ప ఇంక ఎవరికి నేను సాగిలపడిన. చివరికి భార్య దూషిస్తున్నా, భార్య వేధిస్తున్నా స్పష్టమైన సమాధానం చెబుతూ చాలా జాగ్రత్తగా నువ్వు ఆలోచించాలి. దేవుడు ఇచ్చాడు కాబట్టి మనకి బాధ ఉన్నప్పుడు దేవుని మర్చిపోకూడదు. మనం సంతోషం ఇచ్చినప్పుడు దేవుని మర్చిపోలేదు కదా, మనకి ధనధాన్యాలు ఇచ్చినప్పుడు మర్చిపోలేదు కదా, భార్య బిడ్డలు ఇచ్చినప్పుడు మర్చిపోలేదు కదా, నాకేదో అనారోగ్యం ఇచ్చినప్పుడు నువ్వు దేవుడిని దూషించమని ఏ విధంగా చెప్తావు ఆలోచించు అని యోబు భార్య కూడా చాలా స్పష్టంగా ఒక ఆలోచన విధము, సంపూర్ణమైన దేవుని యందు విశ్వాసం ఏ విధంగా ఉండాలో యోబు భార్యకి నేర్పాడు యోబు. అటువంటి యోబు చాలా స్పష్టంగా ఆలోచించమని చెప్తున్నాడు. బలవంతుడైన ఎవరంటే దేవుడు అంటే యెహోవానే. ఆయన మనల్ని ఎప్పుడూ తిరస్కరించడు. తరపున ఆయన దేవుని యొక్క వివేచన బహుబలమైనది, ఆలోచన విధానము. ఇందాక నేను ఆలోచనకర్త ఎవరంటే దేవుడని, ఇక్కడ కూడా యోగు చెప్తున్నాడు. ఆయన వివేచన శక్తి అంటే ఆలోచన విధానము, వివేచన ఆలోచన శక్తి ఆయన కంటే బలమైన వారు బహుబలమైనది అని చాలా స్పష్టంగా
యోబు ద్వారా బలవంతుడైన దేవుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు యెహోవానే అని అక్కడ యోబు ద్వారా కూడా చాలా స్పష్టంగా యోబు గారు చెప్పినాడు. అదే విధముగా ఇంకొక వచనం చూస్తే ఇర్మీయా గ్రంథము, ఇర్మీయా ప్రవక్త ద్వారా చాలా స్పష్టముగా బలవంతుడైన ఎవరు అనేది కూడా అక్కడ మనము పరిశీలిద్దాం. ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయము 34వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయము చదవండి. వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలిగజేయటను, బబులోను నివాసులను కలవరపరచుటకు ఆయన బాగుగా వాదించి వారి వాద్యమును కడముట్టించాను. ఇక్కడ వారి విమోచకుడు బలవంతుడు. ఎవరు విమోచకుడు? ఇశ్రాయేలు ప్రజలకి ఎవరు ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి ఎవరు విమోచించాడు? అక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఎవరు విమోచించాడు అని ఇక్కడ చెప్తూ వారి విమోచకుడు బలవంతుడు అంటే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి ఎవరు వినిపించాడంటే తండ్రి దేవుడే, ఆ బలవంతుడైన దేవుడే, ఆ యెహోవానే. వారు అప్పటి వరకు దేవుడు ఒక్కడే అనుకుంటున్నారు కాబట్టి వారు ఐగుప్తు బానిసత్వంలో 400 సంవత్సరములు వారు ఎందుకు అక్కడికి అంటే విగ్రహారాధన చేసి దేవుడు చెప్పిన మాట వినకుండా దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించి వారు ఆ యొక్క బబులోను ఐగుప్తు దేశంలో బానిసత్వములుగా వెళ్ళిన వారిని మరలా వారు తప్పు తెలుసుకొని దేవునికి మొరపెట్టుకున్నప్పుడు నీ మొర నేను ఆలకిస్తున్నాను అని ఆ దేవుడు, ఆ విమోచకుడైన బలవంతుడైన దేవుడు, వారి యొక్క దేవుడు ఒక్కడే, ఆ ఇశ్రాయేలు దేవుడు చాలా స్పష్టంగా సైన్యబోధక యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగజేయటాడు అని, బలవంతుడు దేవుడు అని అక్కడ కూడా ఇర్మీయా ప్రవక్త ద్వారా చాలా స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము బలవంతుడు ఎవరు అంటే దేవుడి గురించే చెప్తున్నా తప్ప ఈ బైబిల్ లేఖంలో ఇంకా ఎవరు కూడా యేసుక్రీస్తుని కానీ ఇంకా లేదా ప్రవక్తలు కానీ లేదంటే దేవదూతలు కానీ లేదంటే ఇంక ఎవరైనా సరే ఒకవేళ ఏదైనా సంసోనుకున్న బలము కూడా సంసోని ఉండదా కాదా? సంసోని బలము కూడా ఎవరిస్తే వచ్చింది? సంసోనికి బలము దేవుడు ఇస్తేనే వచ్చింది తప్ప దావీదు కూడా గొల్యాతును ఆలోచన ప్రకారం గొల్యాతును పడగొట్టినప్పుడు కూడా దేవుడు దావీదుకు ఆలోచన ఇస్తే దేవుడు చెప్పినట్టు చేశాడు కాబట్టి ఆలోచనతో దేవుడు ఇస్తే దావీదు కూడా జయించాడు గొల్యాతుని. ఈ విధముగా మనం చాలా జాగ్రత్తగా బైబిల్ లేఖను చాలా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ విభజించుకుంటూ చాలా జాగ్రత్తగా మనము సత్యాన్ని జాగ్రత్తగా మనము అనుసరిస్తూ ఉండాలి. అంతే తప్ప ఏదో ఎవరో ఏదో సందర్భంలో ఏదో ఒకటి చెప్పారు, ఏదో ఒకటి బైబిల్ లేఖంలో ఏదో ఇలా ఉంది అని అనుకుంటే అది నీ యొక్క ఆలోచన విధానము సత్యమును నువ్వు అసత్యంలోకి వెళ్తున్నావు అనేది చాలా జాగ్రత్తగా నువ్వు ఆలోచన కలిగి ఉండాలి, పరిశీలించాలి. వారు చెప్తున్న మాటలు ఏంటి, నేను విన్న మాటలు ఏంటి, బైబిల్ లేఖనంలో ఏమి చెప్తుంది, నేను ఏమి నేర్చుకున్నాను. ఒకవేళ వాళ్ళు చెప్పింది ఏమైనా తప్పు ఉంటే ఏ విధంగా బైబిల్ లేఖను పరిశీలించాలి, ఏమి బైబిల్ లేఖనం చెప్తుంది, ఏమి నేర్చుకుంటున్నాను, ఏ విధంగా చెప్పబడుతుంది సంఘములో ఉన్న దైవజనులు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా వివేచన శక్తి, ఆలోచన శక్తి కావాలి. అప్పుడే నీ విశ్వాసం స్థిరంగా ఉంటుంది. అప్పుడే నువ్వు పిలువబడిన వారు ఏర్పరచబడిన దృష్టిలో నువ్వు వెళతావు. అప్పుడే యేసుక్రీస్తు రెండో రాక వచ్చినప్పుడు ధైర్యముగా యేసుక్రీస్తు ఎదుర్కొంటావు. అప్పుడే నీ ఆత్మ నిత్య రాజ్యములో సంతోషముగా యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుని ఉంటది తప్ప ఎవరో ఏదో చెప్పితే అది గుడ్డిగా అనుసరిస్తూ అదే అనుకుంటుంటే అది అబద్ధమవుతుంది, అది సత్యము కాదనేది నువ్వు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టముగా బలవంతుడైన వాడు ఎవరంటే చాలా స్పష్టముగా ఒక భక్తుడైన యోగు ద్వారా బలవంతుడు ఎవరంటే దేవుడే అని చెప్పాడు. అదేవిధంగా కీర్తనల ద్వారా కూడా బలవంతుడే దేవుడు అంటే దేవుడే అని చెప్తున్నాడు. యోగు గ్రంథము కూడా యోగు గారు కూడా బలవంతుడైన దేవుడు ఎవరంటే తనైన దేవుడు యెహోవా అని చెప్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ బలవంతుడైన దేవుని చేత సమాధానకర్త అధిపత్యమని యేసుక్రీస్తుకి పేరు పెడుతున్నాడు అనే వాక్యము అది సంపూర్ణమైన సత్యముతో ఆలోచించవలసిన విషయం. అంతే తప్ప అది యేసుక్రీస్తుకి పేరు పెట్టాడు అంటే అది సత్యానికి విరుద్ధముగా నువ్వు అర్థం చేసుకుంటున్నావు అనేది నువ్వు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా వాక్య భాగాలను మనము పరిశీలిస్తూ ఉండాలి.
ఆ బలవంతుడైన దేవుడు సమాధానకర్త పెద్ద యేసుక్రీస్తుకి ఆయన పేరు పెట్టును అనే ఆ ప్రవచనము ఉన్నది. ఇది స్పష్టం. అంతే తప్ప ఆ యేసుక్రీస్తు బలవంతుడైన దేవుడు కాదు. ఎందుకంటే దేవదూతల కంటే తక్కువగా చేసిన ఆ యేసుక్రీస్తుని ఏ విధంగా బలవంతుడవుతాడో అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఆ విధముగా బలవంతుడైన దేవుడు ఎవరు అంటే అన్నిన దేవుడే తప్ప ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఎందుకంటే సంసోని బలం మనకు తెలుసు. గాడిద దబడెముకతో కొన్ని వందల మందిని చంపేశాడు. ఆ బలము సంసోనిది కాదు. నీ వంటి బలాఢ్యుడు ఎవడు అనే ఆ ప్రశ్న సంసోను ద్వారా, అంటే దేవుడే బలాఢ్యుడు అని సంసోను ద్వారా నిరూపించబడినది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన కలిగి ఉండాలి. అదేవిధంగా బలవంతుడు దేవుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడే అనేది వాక్య భాగాల్లో మనం ఇప్పుడు పరిశీలించాం. అదేవిధంగా నిత్యుడొక తండ్రి, చాలా స్పష్టంగా ఆలోచనకర్త, అదేవిధంగా ఆశ్చర్యకరుడు, అదేవిధంగా బలవంతుడైన దేవుడు, ఇవి తండ్రికే ఉన్నాయి. ఒక్కటే మిగిలింది. ఏమిటది? నిత్యుడొక తండ్రి. నిత్యుడొక తండ్రి ఎవరో కూడా మనము బైబిల్ లేఖనంలో ఏమి చెప్తున్నా కూడా మనం పరిశీలించాలి. నిత్యుడొక తండ్రి ఎవరు? అది యేసుక్రీస్తు అనా, లేదంటే నిత్యుడొక తండ్రి ఎవరు? తండ్రి దేవుడా అనేది కూడా మనము ఆలోచన కలిగి ఉండాలి. కాబట్టి నిత్యుడొక తండ్రి ఎవరు అంటే పద్మాస దీపంలో కూర్చున్న యోహాను గారు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం మనం ఒకసారి చదువుకుంటే, అల్ఫయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ సర్వాధికారి అయిన దేవుడు ప్రభు సెలవిచ్చుచున్నాడు. దేవుడు పద్మాస దీపంలో యోహాను గారి ద్వారా చెప్తున్న మాట అంటే, అల్ఫయు ఒమేగాను నేనే, వర్తమాన భూత భవిష్యత్తు నుండి వాడు నేనే, జరుగుతున్నది, జరగబోయేది, జరిగినది అన్నిటికీ నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండేవాడు నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అంటే తనని దేవుడు సెలవిచ్చుచున్నాడు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువు ఇక్కడ దేవుడు సెలవిచ్చుచున్నాడు అని పద్మాస దీపంలో యోహాను గారి ద్వారా మనకి చాలా స్పష్టంగా అక్కడ కనబడుతుంది. అంటే నేను ఉన్నవాడును అనువాడును అని చాలా స్పష్టంగా దేవుడు ఎవరంటే నేను ఉన్నవాడును అనువాడును, నువ్వు వెళ్ళు. ఆ మోషని పంపించేటప్పుడు ఆ ఫరో రాజు దగ్గర నేను ఉన్నవాడును అనువాడును, వెళ్ళు, నేను నీకు దేవుడును అని నీకు సెలవిస్తున్నానని చెప్పి ప్రభువు సెలవిస్తున్నాడని ఇంక కింద వచ్చిన వాళ్ళు చాలా స్పష్టంగా కొన్ని ఆ యొక్క సంఘాల గురించి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అంటే సర్వాధికారి యొక్క దేవుడు ఎవరంటే తండ్రిన దేవుడే, ప్రభువే సెలవిస్తున్నాడని పద్మాస దీపంలో యోహాను గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. సర్వాధికారి దేవుడు అంటే తండ్రిన దేవుడే, ఇంక ఎవరు కూడా ఏ లోకంలో అధికారం లేదు. తండ్రిన దేవునికే సర్వ అధికారం ఉన్నది. కానీ దేవుడు యేసుక్రీస్తుకి అధికారం ఇచ్చాడు. చాలా మంది యేసుక్రీస్తు అధికారం ఇచ్చాడు కదా, దేవుడికి అధికారం సమానంగా ఉంటుంది కదా, యేసుక్రీస్తు సమానం అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తుకి సర్వ అధికారం ఇచ్చాడు, ఇది స్పష్టం. కానీ అధికారము యేసుక్రీస్తుకి తండ్రి దేవుడు ఏ అధికారం ఇచ్చాడు అనేది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఈ సృష్టికి అధికారం ఇవ్వలేదు యేసుక్రీస్తుకి తండ్రి దేవుడు ఈ సృష్టికి అధికారం ఇవ్వలేదు. ఈ లోకంలో ఏది కూడా తండ్రి చేతబడిన ఈ సృష్టికి ఏది కూడా యేసుక్రీస్తుకి అధికారం లేదు. అందుకోసమే కాలములు సమయములు తండ్రికి తప్ప నాకు తెలియని యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు సర్వాధికారి అయితే నిత్యుడుగా అంటే ఏ విధముగా నా కాలములు సమయములు నాకు తెలియవు, కానీ నా దేవుడు పంపిస్తే నేను వస్తానని మరలా వస్తానని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి సర్వాధికారి ఎవరంటే తండ్రిన దేవుడే, యేసుక్రీస్తు కాదు. ఎవరికి యేసుక్రీస్తుకి దేవుడు సర్వాధికారం ఇచ్చాడంటే ఎవరైతే సంఘములో చేర్చబడితే, ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకొని సంఘములో చేర్చబడి ఉన్నారో వారికి మరలా తండ్రి ఆ నిత్యుడుగా ఆ సర్వాధికారి తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళటానికి ఆయనకి మన మీద అధికారం ఇచ్చాడు తప్ప ఈ సృష్టిలో ఏది కూడా తండ్రిన దేవుడు యేసుక్రీస్తుకి అధికారం లేదు. మన మీద అధికారము ఎందుకు ఇచ్చాడంటే మనం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకొని ఆయనలో మనం ఉంటున్నాము కాబట్టి మరలా మన అందరినీ చాలా జాగ్రత్తగా
యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రకారం మనం అనుసరిస్తున్న ఉన్న బిడ్డలందరినీ మరలా యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారందరూ కూడా స్పష్టముగా మనందరినీ యేసుక్రీస్తు ఆ దేవుడిచ్చిన అధికారంతో మరలా మనందరినీ నిత్యరాజ్యంలోనికి వారసులు అవడానికే దేవుడు అధికారం ఇచ్చాడు తప్ప ఈ సృష్టి మీద అధికారము యేసుక్రీస్తుకి దేవుడు ఇవ్వలేదు. ఏది చేసినా కూడా తండ్రికి ప్రార్థన చేశాడు. ఏది చేసినా కూడా తండ్రికి ఈ లోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఒక నరుడుగా వచ్చి, ఒక మనిషిగా వచ్చి మనలాగే రక్త మాంసంలో సంపాదించుకొని ఆయన ఏది చేసినా నీ చిత్తమునైనా దేవుడు నీ చిత్తం జరుగును కాక అని చెప్తూ ఆయన ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏది వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా తండ్రికి ప్రార్థన చేసేది తప్ప ఆయన అంతగా వ్యక్తిగతంగా తన శక్తితోనూ తన బలముతోనూ తన ఆలోచన విధంతోనూ ఏది కూడా నెరవేర్చలేదు అనేది స్పష్టం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ నిత్యుడు తండ్రి ఎవరు అంటే ప్రకటన గ్రంథంలో యోహాను గారు సర్వాధికారి అంటే నిత్యుడు ఎవరంటే తండ్రి దేవుడు అని చెప్తున్నాడు. అదేవిధంగా ఇంకొక వచనము కూడా మనం చూస్తే స్పష్టంగా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం మనం ఒకసారి చదువుకుంటే 40వ అధ్యాయము 28వ వచనం చదువుకుంటే నీకు తెలియలేదా, నువ్వు వినలేదా, భూదిగంతులను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నది. ఇక్కడ చాలా స్పష్టంగా నీకు తెలియదా, తెలియకపోతే తెలుసుకో, నువ్వు వినలేదా, వినలేకపోతే విను అంతే తప్ప యేసుక్రీస్తు నిత్యుడగు తండ్రి అంటే అసత్యమే, అది అబద్ధమే. అందుకోసం యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీకు తెలియదా, నువ్వు వినలేదా, భూదిగంతులను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సమస్యలుడు, అలయుడు, ఆయన జ్ఞానమును శోధించడం అసాధ్యము. తెలియకపోతే తెలుసుకోవాలి, వినకపోతే వినాలి. నిత్యుడు ఎవరంటే యెహోవానే, నిత్యుడు తండ్రి ఎవరంటే యెహోవానే, ఆ సర్వశక్తివంతుల దేవుడే. బైబిల్ లేఖనం ఎంత స్పష్టంగా చెప్తుందంటే నిత్యుడు తండ్రి యేసుక్రీస్తు అంటే ఏ విధంగా ఉంటుందో ఆలోచించాలి. కాబట్టి మీరు వినలేకపోతే, మీకు తెలియలేకపోతే భూదిగంతులను సృష్టించిన ఈ సృష్టిని సృష్టించిన దేవుడు, భూదిగంతులను సృష్టించిన దేవుడు, ఆయన సృష్టించిన యెహోవా నిత్యుడు దేవుడు తప్ప ఆయన సమస్యలుడు, ఆయనకి ఏమీ అలసట ఉండదు. ఆయన జ్ఞానమును శోధించడం అసాధ్యము. ఆయన జ్ఞానము, ఆలోచన, ఆయన శక్తి తెలుసుకోవటము అసాధ్యము. శోధించడం అంటే కూడా చేత కాదు, అసాధ్యము అని చాలా స్పష్టంగా యెషయా ప్రవక్త ద్వారా మనకి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి నిత్యుడగు తండ్రి, నిత్యుడగు దేవుడు అంటే తప్పనిసరిగా యెహోవా అనేది చాలా స్పష్టంగా ఉన్నది. అదేవిధంగా ఇంకొక వచనంలో మనం చూస్తే కీర్తన గ్రంథము, కీర్తనలు 9వ అధ్యాయము, ఇది కూడా నిత్యుడగు తండ్రి అనే ఆలోచన విధానంతో మనకు కనపడుతుంది. దేవుడు ఒక్కడే, దేవుడే మన అందరినీ సృజించాడు అనే అక్కడ కీర్తన గ్రంథంలో మోషే రాసిన 90వ కీర్తనలో ప్రార్థన, మోషే చేసిన ప్రార్థనలో, ప్రభువా తరతరము నుండి మాకు నివాసము నువ్వు, పర్వతముల ముట్టముకు భూమిని లోకంలో నువ్వు పుట్టినకు, యుగములకు నువ్వే దేవుడు, నువ్వు మనుషులను మట్టిగా మార్చుచున్నావు, నరులుగా తిరిగి రండి నువ్వు సెలవిచ్చుచున్నాడు అని అక్కడ కీర్తన గ్రంథంలో దేవుడు గురించి, ఆ నిత్యుడుగా ఆ భగవంతుడైన గురించి చాలా స్పష్టంగా చెప్తాడు. భూమిని లోకములు నువ్వు పుట్టిన మునుపు యుగములు నువ్వే దేవుడివి, యుగములు, పరలోకమే కానీ ఇంకా ఏ లోకములు కానీ, భూలోకములు కానీ, పాతాళ లోకములు కానీ, ఇంకా ఏదైనా యుగములు, తరతరములు, ఈ లోకంలో ఉన్న ఏదైతే యుగాలు ఉన్నాయో, ఏదైతే వంశాలు ఉన్నాయో, తరతరములు ఉన్నాయో సరే, ఎవరికైనా సరే, మీకైనా సరే, మీకంటే ముందు తల్లిదండ్రులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ, ఇంకెవరికైనా తల్లిదండ్రులు కానీ, రేపు పొద్దున మీ బిడ్డలకు కానీ, మీ బిడ్డలకు కానీ, లేదంటే ఇంకా వారి బిడ్డలకు కానీ యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పటి వరకు కూడా ఈ యొక్క భూమి దేవుని చిత్తానుసారముగా యేసుక్రీస్తు లోకములకు పంపించి ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటారో, ఎవరైతే విశ్వాసిస్తుంటారో, ఎవరైతే తండ్రిన దేవుని యొక్క కుమారుడైన ఆ నరుడైన యేసుక్రీస్తు ద్వారా బాప్తిస్మమైన సంఘంలో చేర్చబడి ఎవరైతే విశ్వసిస్తూ ఉంటారో వారికి కూడా దేవుడు ఒక్కడే, నువ్వే దేవుడు అని మరలా మిమ్మల్ని పిలుచుకుంటున్న దేవుడు కూడా ఆ యెహోవా దేవుడు. నరులారా తిరిగి రండిని మట్టికి మార్చుచున్నాడు అనే విషయం కూడా మనం చాలా స్పష్టముగా ఆలోచన కలిగి ఉండాలి. అదేవిధముగా యెషయా గ్రంథము
యెషయా గ్రంథము 63వ అధ్యాయము, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వచనము కూడా ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము, నిత్యుడగు తండ్రి అంటే ఎవరు అనే వాక్య భాగాలను మనం పరిశీలిస్తున్నాము. ఆలోచన కలిగి ఉండాలని నేను కోరుకున్నా. 63వ అధ్యాయము 16వ వచనము మనం ఒకసారి చదువుకుంటే, మాకు తండ్రి నీవే, అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాథ కాలం నుండి మా మోచుకి నీకు పేరే కదా. నువ్వే మాకు తండ్రివి, అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాథ కాలం నుండి మా విమోచకుడు నీవే అని పేరు కదా అని యెషయా గ్రంథంలోనే చాలా స్పష్టంగా మనకు అక్కడ తెలియపరుస్తుంది. ఎందుకంటే ఒకవేళ అబ్రహామును మనం ఎరగకపోయినా సరే, వాళ్ళ ఇశ్రాయేలును మమ్మల్ని అంగీకరించకపోయినా సరే, తెలియని బిడ్డలు వాళ్ళ అన్ని జనులు అయితే అబ్రహాం ఎవరో తెలియదు, ఇశ్రాయేల్ ఎవరో తెలియదు. అందుకోసం ఇందాక పౌలు గారు అంటున్నారు, ఏమనంటున్నాడు, ఇందాక చదివాము తిమోతి రాసిన పత్రికలో ఏమని చెప్తున్నాడు అక్కడ, సత్యము. ఒకసారి అన్ని జనులకు తిమోతి రాసిన పత్రికలో అక్కడ ఒక మాట అంటుంటాడు పౌలు గారు చాలా స్పష్టంగా, అన్ని జనులకి అబ్రహాం అంటే ఎవరో తెలియదు, ఇశ్రాయేల్ అంటే ఎవరో తెలియదు, ఇంకా దేవుడు నిజమైన దేవుడు అంటే ఎవరో తెలియదు, దేవుని కుమారుడు అంటే ఎవరో తెలియదు. కానీ అక్కడ చెప్తూ ఉన్నాడు తిమోతికి రాసిన అంటే సాక్ష్యం ఇచ్చుడికి అక్కడ చెప్తూ, సత్య విషయములో, విశ్వాస సత్య విషయములో అన్ని జనులకు బోధకుడుగా నేను నియమింపబడితేనే. ఇక్కడ అన్ని జనులు కూడా చెప్పడానికి పౌలు గారు నియమించబడ్డాడు. అన్ని జనులకు కూడా తెలియకపోతే తెలియచెప్పేటట్టుగా ఆయన పౌలు గారు నియమింపబడ్డాడు. అదే విధంగా ఇప్పుడు కూడా బైబిల్ లేఖనంతో చాలా స్పష్టంగా సత్యము గ్రహిస్తూ మనము కూడా అన్ని జనులు కూడా చెప్పేటట్టుగా మనము ఉండాలి. అన్ని జనులు కూడా విశ్వాస సత్య విషయం అన్ని జనులకు బోధకుడుగా నియమింపబడుతుంది. మనకే కాదు, పౌలు గారు అన్ని జనులకు కూడా బోధకుడుగా నియమింపబడ్డాడు. కాబట్టి అక్కడ మనము అబ్రహాము వంశం లేకపోయినా, లేదంటే ఇంకా ఇశ్రాయేలు తెలియలేకపోయినా, వాళ్ళకి అన్ని జనులకి ఎవరో తెలియదు. కానీ వారికి కూడా దేవుడు ఎవరు అంటే తండ్రి దేవుడే. వారికి కూడా రేపు పొద్దున వారి ఆత్మ పరలోకంలోకి వెళ్ళాలంటే వారు అనుకుంటారు, ఎక్కడికి వెళ్తాం అనుకుంటారు వారేదో. హిందువులు చాలా స్పష్టంగా అన్ని జనులు నా ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే మోక్షానికి వెళుతుంది అనుకుంటుంటారు. ఆ మోక్షానికి వెళ్ళాలనుకున్నా కూడా వారి ఈ లోకములో అనుసరించే విధానంలో వారు మోక్షానికి వెళ్ళరు. వారు ఎక్కడికి మోక్షానికి వెళ్ళాలనుకున్నా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడు, మోక్షం అంటే ఈక్వల్ టు ఆ యొక్క పరలోక రాజ్యమే, ఆ యొక్క నిత్యరాజ్యమే. వాళ్ళు కూడా మరలా వాళ్ళు మోక్షంకి వెళ్ళాలనుకున్న అన్ని జనులు కూడా అంటే దేవుడు ఒక్కడే అని నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి రక్షించి బాప్తిసం తీసుకొని ఏర్పరచబడే వారి లిస్టులో ఉండాలి. అప్పుడే వారు అనుకున్న మోక్షము వారికి లభిస్తుంది, లేకపోతే వారికి కూడా లభించదు. ఇది స్పష్టం. కానీ అందుకోసం మనం చాలా జాగ్రత్తగా మనము దేవుని యొక్క, అందుకోసమే అందరికీ దేవుడు తండ్రిన దేవుడు ఒక్కడే. అందరికంటే ఏ లోకములో కుల మతాలు భేదాభిప్రాయం లేదు, హిందువులు లేదు, క్రైస్తవులు లేదు, ముస్లిం లేదు, ఎవరు లేదు. అందరికీ దేవుడి చేత సృష్టించబడిన మనుషులందరికీ తండ్రిన దేవుడు ఒక్కడే అనే విషయము చాలా స్పష్టముగా బైబిల్ లేఖనంలో దృఢపరుస్తుంది. కాబట్టి నిత్యుడైన తండ్రి ఎవరంటే తండ్రిన దేవుడే అనేది మనము చాలా స్పష్టముగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఆ విధముగా ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడి దేవుడు, నిత్యుడైన తండ్రి బైబిల్ లేఖనంలో వాక్య భాగాలు ఏమి చెప్తుందంటే చాలా స్పష్టముగా తండ్రిన దేవుని గురించి చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తు గురించి చెప్పట్లేదు. ఎక్కడైనా ఏదైనా ఒక్క రెఫరెన్స్ అయినా మనకి కనపడుతుందంటే చూపించండి. ఎక్కడ కూడా కనిపించదు. బలవంతున్న దేవుడు ఎవరంటే తండ్రిన దేవుడే కనిపిస్తుంది. నిత్యుడైన తండ్రి అంటే తండ్రిన దేవుడే కనిపిస్తుంది. ఆశ్చర్యకరుడు అంటే తండ్రిన దేవుడే కనిపిస్తుంది. బలవంతుడు, ఆలోచనకర్త అంటే తండ్రిన దేవుడే కనిపిస్తుంది తప్ప ఇంకా ఎవరి గురించి కూడా వాక్య భాగంలో స్పష్టముగా బైబిల్ లేఖనంలో తెలియపరచబడదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఆ యొక్క యెషయా 9:6 వచనంలో అక్కడ శిశువు అంటే యేసుక్రీస్తునే, దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తునే, రాజ్యభారం అంటే యేసుక్రీస్తు మీద ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడి దేవుడు, నిత్యుడైన తండ్రి అంటే అది దేవుడే సంబంధించినవి. ఆ దేవుడే
సమాధానకర్త అధిపతి అని దేవుడి చేత యేసుక్రీస్తుకి పేరు పెట్టబడును. అంతే తప్ప అది మొత్తం యేసుక్రీస్తుకి వర్తించింది కావు. ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు కాదు, ఆలోచనకర్త యేసుక్రీస్తు కాదు, బలవంతున్న దేవుడు యేసుక్రీస్తు కాదు, నిత్యుడగు తండ్రి యేసుక్రీస్తు కాదు అనేది మనం చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చాలా స్పష్టంగా నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆశ్చర్యకరుడు దేవుడు, ఆలోచనకర్త దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి ఎవరికి పేరు పెడుతున్నాడంటే శిశువు కుమారుడికి, భూమి మీద రాజ్యమును స్థాపించే యేసుక్రీస్తుకి, అతనికి సమాధానకర్త అధిపతి అని పేరు పెట్టబడును అనే విషయము చాలా స్పష్టముగా ఆలోచన కలిగి ఉండాలి. ఇప్పుడు సమాధానకర్త అధిపతి ఎలా అయ్యాడు? ఇందాక దాకా మనం బలవంతుడైన దేవుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి అనే తండ్రి యేసుక్రీస్తుకి సమాధానకర్త అధిపతి అని పేరు పెట్టాడు కదా. యేసుక్రీస్తు ఏ విధంగా సమాధానాధిపతి కర్త ఎలా అయ్యాడు మనకి అనే విషయం కూడా మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. సమాధానకర్త అధిపతి ఎలా అయ్యాడు యేసుక్రీస్తు, అది కూడా మనం తెలుసుకోవాలి. అది కూడా తెలుసుకుంటేనే దాని వాక్య భాగానికి అర్థం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సమాధానకర్త అధిపతి తండ్రి చేత ఆ ఆశ్చర్యకరుడు, బలవంతుడు దేవుడు, నిత్యుడుగా తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యేసుక్రీస్తుకి సమాధానకర్త అధిపతి అని పేరు పెట్టాడు. కాబట్టి ఎందుకు పెట్టాడు అనే విషయం కూడా మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఎందుకు పెట్టాడు అనే విషయాలని సమాధానాధిపతి కర్త అని యేసుక్రీస్తుకి ఎందుకు పేరు అంటే అవి ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి దేవుడు యేసుక్రీస్తు సమాధానాధిపతి కర్త అని పేరు పెట్టాడు. ఆ ప్రవచనం యెషయా ప్రవచనం ఉంది. అందుకోసమే తండ్రి దేవుడు సమాధానకర్త యెషయా 9:6 ప్రవచనం ఉంది. అది కాకుండా ఇంకా ప్రవచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తుకి సమాధానకర్త అని పేరు పెట్టబడుతుంది అని ఎవరు పెడతారంటే దేవుడే పెడతాడు. అంతే తప్ప యేసుక్రీస్తు తనంతగా తన పేరు పెట్టుకోడు. ఎవరో ఒకరికి నీ పేరు కానీ, నా పేరు కానీ, లేదంటే నా తండ్రి పేరు కానీ, నా తాత పేరు కానీ ఎవరంటే ఎవరో ఒకరు పెట్టాలి. ఆయనంతా అందరికి ఎవరు పేరు పెట్టుకోరు. కాబట్టి ప్రవచన వాక్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సమాధానకర్త అధిపతి అని దేవుడు పేరు పెట్టాడు అని ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనంలో మొట్టమొదటి యెషయా 9:6 అది ఎవరు పెడతాడంటే దేవుడు పెడతాడు. ఆ శిశువుకి, ఆ కుమారుడికి ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు కాబట్టి, ఆయన అధికారం నుంచి దేవుని యొక్క రాజ్యాన్ని ఈ లోకంలో సంఘాన్ని స్థాపిస్తాడు అనే అధికారం ఉంది. కాబట్టి ఆ దేవుడు, ఆ బలవంతుడైన దేవుడు, ఆ ఆలోచనకర్త దేవుడు, నిత్యుడుగా తండ్రి యేసుక్రీస్తు సమాధానకర్త అధిపతి అని పేరు పెట్టును. ఆ ప్రవచనము ఉంది. అదే ఇంకా ప్రవచనాలు ఉన్నాయి. ఇంకొచ్చేస్తే మీకా రాసిన గ్రంథము చాలా స్పష్టంగా సమాధానకర్త అధిపతి అని ఎందుకు దేవుడు పేరు పెడతాడు అనే ప్రవచనాలు కూడా చాలా స్పష్టంగా కనపడతాయి. ఆ ప్రవచనాలు ఉండబట్టే యెషయా ప్రవచనము అక్కడ సమాధానకర్త అధిపతి అని యేసుక్రీస్తుకి దేవుడు పేరు పెడతాడు అనేది అక్కడ స్పష్టంగా చెప్పాడు యెషయా ప్రవక్త యెషయా గ్రంథంలో. అదేవిధంగా మీకా గ్రంథంలో కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. 766వ పేజీ మీకా గ్రంథము, 766వ పేజీ, 5వ అధ్యాయము. మీకా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం నుంచి మనము పై వచనం చదువుకుందాం. 2వ వచనం నుంచి మనం ఒకసారి చదువుకుందాం. మనకు అర్థమవుతుంది. బెత్లెహేమ ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలులో ఏలుబోవాడా, నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలమునైన ప్రత్యక్షమవుతున్నాను. కాబట్టి ప్రసవపు స్త్రీ పిల్లల కను వరకు ఆయన వారిని అప్పగించను. అప్పుడు ఆయన సహోదరులు శేషించిన వారిని ఇశ్రాయేలుతో కూడి తిరిగి వస్తారు. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి తన మందర వేపను కాగా వారు నిలుతురు. ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును. ఆయన సమాధానకు కారకుడగును. ఆయన ఎవరైతే బెత్లెహేమ ఎఫ్రాతా కుటుంబంలో ఇశ్రాయేలు ఏలబోవునోడు వచ్చున్న పురాతన కాలం నుంచి మొదలుకొని శాశ్వత కాలం వరకు
శేషించిన వారు ఇశ్రాయేలులో యెహోవా బలముతో దేవుడైన యెహోవా నామ మహత్యమును మందను మేపేవాడు. ఆ సమాధానకర్త ఎవడు అంటే యెహోవా బలమును తను పొందిన దేవుడైన యెహోవా నామమును మహత్యమును బట్టి మందన మేపు కాగా వారు నిలుతుడు. ఆయన భూ అత్యముల వరకు ప్రవుడు. ఆయన సమాధానకర్తకు కారకుడవను. ఎవరు ఆయన అంటే ఎవరు? ఇక్కడ ఎవరు అనుకుంటారు ఆయన అంటే? చాలా మంది దేవుడు అనుకుంటుంటారు. సమాధానకర్త అంటే ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఎందుకు అనుకోవాలంటే పైన చెప్తున్నాడు, బెత్లెహేము ఎఫ్రాయిము యూదా కుటుంబంలో నీ సొంత ఇశ్రాయేలు ఏలబోతున్నాడు యేసుక్రీస్తు వస్తాడు. ఆ ప్రవచనము యెషయా ఏల ఒక శిశువు పుట్టును అనే ప్రవచనము అక్కడ ఉన్నది. ఆ ప్రవచనాన్ని మీకా గారు కూడా చాలా స్పష్టంగా మీకా గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు మనకి సమాధానకర్తగా సమాధానకారకుడగును. అశ్షూరు మన దేశంలో చొరబడి మన నగరంలో ప్రవేశింపక వారిని ఎదిరించుటకు 7 గుర్రముల వరకు 7 గొర్రెల కాపులు యవనుండుగురు అనే ప్రధానులుగా నియమితను. మన కోసము ఆ సమాధానకర్తగా పేరు ప్రవచనాలు ఉన్నాయి. యెషయా ప్రవచనం అదే, మీకా ప్రవచనం అదే. గొర్రెల మందలు, నేను గొర్రెల కాపురిని అని యేసుక్రీస్తు వచ్చి ఆ మందను మేపడానికి వస్తున్నాడు. అంటే గొర్రెల మందలు అంటే ఈ లోకంలో గొర్రెలు కాదు, మనమే గొర్రెల మందలము. ఆయన మేపడానికి మనకు వస్తాడు, అంటే మనకు నిత్య జీవం ఇవ్వడానికి వస్తాడు. ఆయన ప్రవచనం ఉంది, ఏలైనా ఒక శిశువు పుట్టను. ఆయన ఆశ్చర్యకరుడు. దేవుని చేత ఆశ్చర్యంగా శిశువు పుడతారు. ఏ విధంగా పుడతారంటే మరియ గర్భం ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. అదొక ఆశ్చర్యము, దేవుడు చేసిన ఆశ్చర్యము, దేవుడు ఆలోచన శక్తి, విమోచన శక్తి. అప్పటి వరకు శరీర సంబంధంగా పిల్లలు పుట్టే అందరూ మరియ ద్వారా, దేవుని భక్తులైన విశ్వాసులైన నమ్మకమైన విశ్వాసి, దైవ భక్తి గల స్త్రీ, దేవుని వాక్యం అలంకరించుకున్న స్త్రీ, ఆ మరియ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతముగా మనం రక్షించడానికి, మనల్ని దేవునితో సమాధానపరచడానికి, మరలా ఆ నిత్యమైన పరలోక రాజ్యం చేరటానికి సమాధానకర్తవు ఆయనకి పేరు పెడతాడు అని మీకా గ్రంథంలో కూడా చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. అదేవిధంగా ఇంకా చూస్తే జకర్యా గ్రంథము 9వ అధ్యాయము, అదేవిధంగా జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. చదవండి. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ కలవాడును. చదవండి. ధీరుడై గాడిద పిల్లలను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రము లేకుండా నేను చేసేదను, యుద్ధములు లేకుండా పోవను. నీ రాజు సమాధాన వార్త అన్య జనులకు తెలియజేయను. సముద్రం నుండి సముద్రములకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూగతములు అతడు ఏనును. ఇక్కడ సమాధాన వార్త అన్య జనులకి తెలియపరుస్తాడు. సీయోను నివాసులారా బహుగా సంతోషండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపడు, రక్షణ కలవాడు, ధీరుడే, గాడిద పిల్లలను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. అదే ప్రవచనము మరలా సువార్తల్లో మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుడు ఏదైతే యేసుక్రీస్తుని గురించి ప్రవచనము చెప్పాడో ఆ ప్రవచనం తప్పనిసరిగా నూతన నిబంధనలో, కొత్త నిబంధనలో అది నెరవేర్చబడాల్సిందే. నెరవేర్చబడిపోతే దేవుడు అబద్ధుడు అవుతాడు. తప్పనిసరిగా దేవుని యొక్క మాట, ప్రవచనాలు ఏదైతే ఇచ్చాడో యేసుక్రీస్తు యొక్క ప్రవచనాలు, మరలగా కొత్త నిబంధన ప్రవచనాలన్నీ స్పష్టంగా నెరవేర్చబడ్డాయి. అదేవిధంగా ఈ వచ్చిన గాడిద పెళ్ళకొచ్చనే సువార్తలు మనకు చాలా స్పష్టంగా కనబడతాయి. కాబట్టి సమాధాన వార్త యేసుక్రీస్తు ద్వారా మనకి తెలియపరుస్తుంది. ఆ సమాధానము అధిపతి, సమాధాన కర్త అని దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు యేసుక్రీస్తుని. మనకి తండ్రి దేవునికి మనకి మధ్య సమాధానంగా వారధిగా చేసుకున్నాడు. అందుకోసం ఆయన సమాధానకర్త అధిపతి అని అతనికి దేవుడి పేరు పెట్టాడు. సమాధానకర్త అధిపతి ఏ విధముగా అయ్యాడు అనేది మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. అక్కడ నేను సమాధానకర్త అధిపతి అనే పేరు పెట్టాడు అని అక్కడ ప్రవచనం ఉంది. కాబట్టి అది ఏ విధముగా యేసుక్రీస్తు, ఏ విధముగా తండ్రి దేవుడు సమాధానకర్త అధిపతి అని ఆయనకి ఏ విధముగా పేరు పెట్టాడు, ఎందుకు పెట్టాడు అనే ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రవచనాల ప్రకారమే తండ్రి దేవుడు సమాధానకర్త అధిపతి అని యేసుక్రీస్తుకి పేరు పెట్టాడు తప్ప
అక్కడ యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుల దేవుడు, ఇచ్చుడు తండ్రి కాదు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడే ఆయనకి పేరు పెడుతున్నాడు. ఈ వాక్య భాగాలు మనం చదువుతుంటే ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రవచనం ప్రకారము యెషయా చెప్పాడు కాబట్టి ఆ ప్రవచనం ప్రకారం యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు కాబట్టి సమాధానకర్త అధిపతి అని దేవుడు పేరు పెడతాడని చెప్పాడు కాబట్టి అది పేరు బలవంతుల దేవుడు, నిత్యుడు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యేసుక్రీస్తుకి పేరు పెట్టాడు ఈ ప్రవచనాలు బట్టే అని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అదేవిధంగా ఇంకా స్పష్టంగా కొత్త నిబంధనలోకి వస్తే మనకి లూకాసు వార్త 2వ అధ్యాయము 14 వచనము, లూకాసు వార్త 2వ అధ్యాయము 14 వచనము ఒకసారి మనం చదువుకుందాం. చాలా స్పష్టంగా అక్కడ కూడా ఒక మాట కనబడుతుంది. సువార్తలో లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనము కూడా మనం ఒకసారి చదువుకుంటే 2వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకుంటే అక్కడ సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమకు ఆయన పిచ్చిన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా అని దాన్ని దేవునికి స్తోత్రము చేయించుండెను. ఇక్కడ సర్వోన్నతుని స్థలములో దేవునికి మహిమ ఆయన పిచ్చులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా అని దేవునికి స్తోత్రము చేయించుండెను అని ఎవరు దేవునికి స్తోత్రము చేస్తున్నారు అక్కడ అని మనం ఆలోచిస్తే పై వచ్చిన మనం చదువుకునేది దావీదు పట్టణంలో రక్షకుడు మీకు పొరుపట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాడు ఒక శిశువు పత్తికూరతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండటం మీరు చూచెదరని వారు చెప్పడం వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దొరుకుతో పడి సర్వోన్నతమైన దేవుని స్థలంలో దేవునికి మహిమ ఇష్ట మనుషులు భూమి మీద సమాధానము కలుగున దేవునికి స్తోత్రము చేయించుండెను. సమాధానం ఎవరు దొరుకుతుంటే ఆ కాబోయే దావీదు పట్టణం నేడు రక్షకుడు మీకోసం పుట్టిన ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుకి సమాధానకర్త వస్తున్నాడు అనేది, ఆ సమాధానకర్త సమాధానం కలగజేస్తున్నాడు మనకని వారు తండ్రి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నారు అక్కడ ఉన్న వారందరూ. కాబట్టి ఇది కూడా ప్రవచనమే. యేసుక్రీస్తుకి సమాధానకర్త అధిపతి అని పేరు పెడతాడు అని చాలా స్పష్టంగా అక్కడ కూడా మనకు కనబడుతుంది. వారు కూడా చాలా స్పష్టంగా దేవునికి సర్వోత్తర దేవునికి మహిమ కలుగునుగా స్తోత్రం చేస్తున్నాడు. భూమి మీద ఒక సమాధానము మనుషులకి భూమి మీద సమాధానం కలుగజేస్తాడు. ఆయనకిష్టులైన మనుషులకి ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన మనుషులకి ఆయన ఎందుకు విశ్వాసం కలిగించండి ఆయన ఏర్పరచుకున్న వాడికి యేసుక్రీస్తు రక్తంలో కలగబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళకి ఆయనకిష్టులైన మనుషులు ఎవరైతే ఉంటారో భూమి మీద వారికి క్రీస్తు ద్వారా తండ్రి దేవుడు సర్వోత్తర దేవుడు సమాధానం గుండగా చేసుకుంటున్నాడు యేసుక్రీస్తు ద్వారా. దానికి వారు ఘనత మహిమ కావాలి స్తోత్రం చేస్తున్నాం. మనం కూడా దేవునికి స్తుతులు చెల్లించాలి అంతే తప్ప ఇక ఏదో ఆలోచన విధంగా మనం ఉండకూడదు. ఇంకా స్పష్టంగా ఇంకా అర్థం అవ్వాలంటే సమాధానకర్త అధిపతి అని ఏ విధముగా తండ్రిన దేవుడు పేరు పెట్టాడు అనేది ఇంకా స్పష్టం కావాలంటే ఇంకా చాలా జాగ్రత్తగా మనము తెలియబడిన విషయం ఏంటంటే తెలియని బిడ్డలకు తెలియకపోతే తెలుసుకోవాలి, ఆలోచన లేకపోతే ఆలోచన కలిగి ఉండాలి. అందుకోసమే ఇలాంటి గందరగోళం వస్తుందనే అపొస్తలుడైన పౌలు నేను సత్యమే చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పట్లేదు. ఓ తిమోతి చాలా జాగ్రత్త. దేవుడు ఒక్కడే ఆయనే తండ్రిన దేవుడు, నరుడు ఒక్కడే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయనే నరుడు. నువ్వు యేసుక్రీస్తుని దేవుడు అనుకుంటావేమో, చాలా జాగ్రత్త, నేను అబద్ధం ఆడట్లేదు సత్యమే చెబుతున్నాను అని తిమోతికి చాలా స్పష్టంగా చెప్తున్నాం. అదే మాట మేము చాలా స్పష్టంగా సత్యమే చెప్తున్నాము, బైబిల్ లేఖనమనే చెప్తున్నాము తప్ప మేము కూడా మా సొంత ఆలోచనతో కానీ లేదంటే మా జ్ఞానంతో కానీ లేదంటే మా యొక్క విధానంతో కానీ మేము చెప్పట్లేదు, దేవుని వాక్యమే చెప్తున్నాము. ఆలోచన విమోచన కలిగి ఉండాలి. తెలియకపోతే తెలుసుకోవాలి, తెలిసేటట్టే గ్రంథం ఉంది కాబట్టి అందుకోసం పరిశీలిస్తాలి. గ్రాహకులు ఉన్న వారందరూ పరిశీలిస్తారు దేవుని ఒక అంత ప్రావీణ్యత ఉన్న పౌలు శీలలు చెబుతుంటేనే అది గ్రంథంలో ఉన్నదా, పౌలు శీలలు చెబుతుంటేనే అది ధర్మశాస్త్రం ఉన్నదని వారు పరిశీలించారు. అప్పుడు పామురులైన ఆ బిడ్డలు బహుశా వారికి చదువు వస్తుందో నాకే తెలియదు. ఇప్పుడు అందరూ జ్ఞానం సంపాదించుకున్నారు, పీజీలు, డిగ్రీలు, పిహెచ్డీలు, ఎంతమంది తెలివితేటలు కలిగి ఉన్నారు. కానీ బైబిల్ లేఖనమును అర్థం చేసుకోవటంలో అజ్ఞానంగా ఉండి సత్యాన్ని తెలుసుకోక అసత్యంలోకి వెళుతూ తన యొక్క ఆత్మను నశించుకునే విధానంలో వెళ్తున్నారు. చాలా జాగ్రత్త. బెరలోకి ఉన్నవారు వారు చదువుచ్చలేదు, పౌరుషులు ప్రకటిస్తున్న మాటలు అవి ధర్మశాస్త్రం ఉన్నాయా లేవో అని పరిశీలించుకున్నారు. వారు సొంతంగా చెప్తున్నారా
లేదంటే బైబిల్లో చెప్తున్నారా అనేది పరిశీలించారు. అదే ఆలోచన విధానము ఇక్కడున్న సంఘములో ఉన్న యవనస్త్రాలు, యవన బిడ్డలు, పురుషులు, స్త్రీలు ప్రతి ఒక్కరికి కావాలి. ఆ విశ్వాసం కావాలి, ఆ భక్తి కావాలి, అటువంటి సత్క్రియ కావాలి. అది నేర్చుకోవాలి, తెలియకపోతే తెలుసుకోవాలి, ఇంకా పరిశీలించాలి, పరిశోధించాలి. యేసుక్రీస్తు వచ్చే నిత్య ఆ జీవము మనం పొందాలి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరు మనం చేస్తూ, చివరిగా ఇంకా స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు ఇంకా మనకి స్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో సమాధానకర్త యేసుక్రీస్తుకి పేరు పెడతాడు తండ్రి దేవుడు అని చాలా స్పష్టంగా అక్కడ మనకి చాలా అర్థమైన రీతిలో ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు 2వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చాలా స్పష్టంగా తెలుసుకుంటే అక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము మునుపు శరీర విషయం అనుజయం నుండి శరీరం మందు చేతుతో చేయబడిన సొంత కలవరనబడిన వారి చేత సున్నతలు ఇవ్వబడిన వారు మీరు ఆ కాలంలో ఇశ్రాయేలు సహపరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలేని ప్రజలను, నిరీక్షణ లేని వారిని, లోకమందు దేవుడు లేని వారి నుండి క్రీస్తుకు దూరస్తులైన మీరు జ్ఞాపకం చేసుకున్నది. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపిస్తులై ఉన్నారు. మనం క్రీస్తు నందు క్రీస్తు రక్తం వల్ల దేవునికి మనము సమీస్తులై ఉన్నాము. ఆయన మన సమాధానం నుండి మీకును మాకు నుండిన ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞలు ధర్మశాస్త్రము తన శరీరమునందు కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసాను. ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన మన సమాధానం నుండి, ఎవరికి ఆయన అంటే యేసుక్రీస్తు, ఎవరికి సమాధానం? దేవునికి సమాధానమై ఉండి ఆ సమాధానం అధిపతిగా దేవుని చేత పేరు పెట్టిన ఆ యేసుక్రీస్తు మనకు మన సమాధానం ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధిపూర్వకమైన ఆజ్ఞ వల్ల ధర్మశాస్త్రమును తన శరీరం ముందు కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకం చేశాను. ఒకవేళ ధర్మశాస్త్రములో అన్ని జనులు ఉన్నా సరే, దేవుని నమ్మని బిడ్డలో ఉన్నా సరే, ఎవరైనా సరే యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆయన విమర్శపడి మనము దేవునికి దూరముగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు సమాధానకర్తగా ఉండి మధ్య గోడను తీసివేసి ఆ ధర్మశాస్త్రం తీసివేసి మనల్ని ఏంటంటే తీసివేసి ఆయన మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకం చేశాడు. అంటే దేవునితో యేసుక్రీస్తు మనల్ని సన్నిధి చేశాడు. ఎందుకంటే మొట్టమొదటి అపవాదము పాపం చేసి దేవునికి దూరముగా ఉన్నది కాబట్టి మరలా తన ప్రేమించిన బిడ్డలను, తన ఆత్మ సంబంధమైన బిడ్డలను ఏ విధముగా మన దేవుని దగ్గర తీసుకోవాలని ఒక దేవుని యొక్క జగత్తు పునాది వైపు ఉండే ప్రణాళిక చేసుకున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనల్ని సమాధాన పరుచుకొని మనకి ధర్మశాస్త్రం నుంచి ఆ మధ్య గోడ తీసివేసి యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమాధాన పరుచుకున్నాడు. ఆ విధముగా చేసుకున్నాడు. ఉభయం ఇట్లు సంధి చేసి ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సొంచి తన శిలువను ఆ ద్వేషము సంపరిచి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరం చేసి దేవునితో సమాధాన పరచని ఇలాగ చేసింది కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. స్పష్టం. ఎందుకు దేవుడు సమాధానకర్త అని దేవుడు ఆయనకు అధిపతిని ఎందుకు పేరు పెట్టాడు అని అంటే ఇక్కడ తప్పనిసరిగా ఇట్లు సంధి చేసి ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషుగా చించి తన శిలువను ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరంగా చేసి దేవునితో సమాధానపరచవాలని ఇలాగో చేసింది కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆ యేసుక్రీస్తునే అని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెబుతున్నాడు. దేవునితో సమాధానపరచవాలని యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఇది స్పష్టం. అందుకోసమే ఆ మేకా ప్రవచనంలో కానీ యెషయా ప్రవక్తలో కానీ ఇంకా నేను చదివించిన ఏ ప్రవచనంలో కానీ యేసుక్రీస్తుని దేవుడు ఎందుకు సమాధానకర్తగా అధిపతిగా చేశాడు అంటే, ఎందుకు పేరు పెట్టాడు అంటే ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి అది జరగాల్సిందే, దేవునితో సంధి చేసుకోవాల్సిందే. కాబట్టి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆ బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని తండ్రి చేత యేసుక్రీస్తుకి పేరు పెట్టాడు. ఎందుకు పేరు పెట్టవలసి వచ్చిందో ఇప్పుడు వాక్య భాగాలన్నీ మనం పరిశీలించాం. ఈ విధంగా మనము దేవుని యొక్క వాక్య భాగాలను మనము చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, తెలుసుకోవాలి, తెలియకపోతే నేర్చుకోవాలి, విశ్వాసాన్ని స్థిరముగా ఏర్పరచుకోవాలి. కాబట్టి ఆ యెషయా 9:6 అధ్యాయంలో స్పష్టమైన అర్థం అంటే అది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవుడు ఎవరంటే ఎవరు? తండ్రి. ఆయన పేరేంటి? యెహోవా. దేవుని కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన దేవునికి మనకి ఏమి చేసుకున్నాడు? మధ్యవర్తిగా
సమాధానకర్తగా మనం ఆ నిత్యరాజ్యాన్ని వెళ్ళటానికి ఆయన చేసుకున్నాడు. ఇది స్పష్టం. అంతే తప్ప అనాలోచనతో అజ్ఞానముగా దేవుని వాక్యంని మనము నేర్చుకుంటే మన నిత్యరాజ్యాన్ని వారసులు కాలేము. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖన భాగంలో 6 కన్ఫ్యూజింగ్గా కొంచెం మనకు అర్థం కాని రీతిలో మనకు ఉంటూ ఉంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:9 చెప్పాను, అది 1వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా. యెషయా 9:6 చెప్పాను. రేపు నెక్స్ట్ వారంలో కంటిన్యూస్తాను యోహాను సువార్త 1:1వ వచనం గురించి. అక్కడ దాని గురించి కూడా మనం పరిశీలిద్దాం. అక్కడ దేవుడు ఎవరు, అసలు ఏమి చెప్తున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. అక్కడ దేవుడు అనుకుంటున్నారు, అది కూడా ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే చివరికి ఎక్కడికి వచ్చి ఆగుతారంటే యోహాను సువార్త ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యము దేవుని దగ్గర ఉండెను. వాక్యము యేసుక్రీస్తు కాబట్టి యేసుక్రీస్తు కూడా పరలోక రాజ్యంలో దేవుడి దగ్గర ఉన్నాడు. ఆయన దేవుడై వచ్చాడు, దేవుడి రూపంలో వచ్చాడు అని ఇంకా చాలా చాలా ఆలోచన కృత్రిమంగా వచ్చాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే, విడివిడిగా అయిపోయారు అని ఏదో ఒక ఆలోచనతో ఉంటూ ఉంటారు. కానీ దేవుడు ఒక్కడే. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన ద్వారా నిత్యరాజ్యం వస్తుంది తప్ప ఎవరి ద్వారా కూడా నిత్యరాజ్యం రాదు. యేసుక్రీస్తు దేవుడని నమ్మితే నిత్యరాజ్యం వస్తుందని బైబిల్ లేఖనంలో ఎక్కడా చెప్పలేదు. నేను అందుకే పదే చెప్తున్నా, యోహాను సువార్తలో యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి వారికి నిత్యజీవం రావడానికి ఈ వాక్యములు రాయబడ్డాయని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఒకసారి ఈ మాట చదువుతాను. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 31వ వచనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మేము ప్రశ్నిస్తే యేసుక్రీస్తు దేవుడు అని ఎవరైనా అడిగితే స్పష్టమైన వాక్య భాగము మీరు నిత్యజీవం పొందడానికి దీనికి ఆన్సర్ ఏంటి చెప్పండి అని మీరు ఎదురు ప్రశ్న వేయండి. చాలా స్పష్టం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమునందు జీవం పొందినట్లు ఇవి రాయబడెను. ఆ యోహానే ఆ మొట్టమొదట 1వ అధ్యాయం 1వ వచనం చెప్పిన ఆ యోహానే మరలా 17వ అధ్యాయంలో చెప్తాడు. మరలా చివరి అధ్యాయంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమునందు జీవం పొందినట్లు ఇవి రాయబడిందని చెప్తున్నాడు. యేసుక్రీస్తు దేవుడు అని చెప్తే మొట్టమొదట ఆ వచనం బట్టి యేసుక్రీస్తు దేవుడు అని చెప్తే కింద ఈ చివరిలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్మితే నిత్యజీవం ఎందుకు చెప్తాడో అనేది ఆలోచించాలి, నేర్చుకోవాలి, తెలియపోతే తెలుసుకోవాలి. ఆ వాక్య భాగం అర్థం ఏమిటి, ఎందుకు చెప్తున్నాడు, యోహాను గారు ఏ ఆలోచన చెప్తున్నాడు అనేది మనం నేర్చుకోవాలి. నిత్యజీవం పొందాలంటే యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. అందుకోసమే పరిశుద్ధ లేఖనం దేవుని యొక్క మాటలు ఉన్నాయి తప్ప లేవు అనేది, మాటలు ఉన్నాయి తప్ప ఇంకా ఏ మాటలు లేవు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలని చాలా జాగ్రత్తగా, చాలా చక్కగా, పిల్లలు కూడా అల్లరి చేయకుండా, నా యొక్క మైండ్ని కూడా డిస్టర్బ్ చేయకుండా చాలా గట్టిగా నేను కూడా చెప్పాను. గంట చేర్చుకుని చాలా వందనాలు. దేవుని వాక్యం ఈ విధంగా స్పష్టంగా నేర్చుకోవాలి. చాలా సంతోషం, చాలా జాగ్రత్తగా కూర్చున్నారు. మనం క్రమం పాటిస్తున్నాం, విశ్వాసాన్ని స్థిరపరచుకుంటున్నాం. పురుషులు కూడా చాలా చక్కగా వస్తున్నారు. మేము కూడా శుక్రవారం తిరుగుతున్నాం, ఇంకా వస్తానంటున్నారు. రేపు పొద్దున క్రీస్తు జన్మదినం, ఆ రోజు చాలా మంది వస్తుంటారు, ఇంకా తర్వాత వస్తానని చెప్పారు. విశ్వాసాన్ని కాపాడుకోండి, మీ కుటుంబాలని ఉన్నతమైన స్థితి తెచ్చుకోండి. మీ బిడ్డలు దేవుని భయభక్తులుగా జీవించినట్టుగా పెంచండి. మీరు ఆశీర్వదించబడండి. అనేకమైన బిడ్డలు ఆశీర్వాదకాలుగా మీరు ఉండండి. ఆ నిత్య రాజ్యానికి వారసులాగా ఉంది. దేవుని చిత్తమైతే యేసుక్రీస్తు రెండోకి వచ్చినప్పుడు చింతలబడ క్రీస్తాము ఎత్తబడే సంఘంలో మొట్టమొదటిగా ఉండేటట్టుగా మనము ప్రయాసపడదాం, పోరాడదాం, ముందుకు వెళదాం. అందరికీ ధన్యవాదాలు, అందరికీ వందనాలు. సరే, సమయం చాలా అయింది. నాటికి వెళ్ళాలా, పనికి వెళ్ళాలా? ఒక 5 నిమిషాలు మాట్లాడతాయి. రిక్వెస్ట్. ఇంకో ప్రశ్న చెప్పిన దాంట్లో నుంచి, యేసుక్రీస్తు దేవదూతల కంటే తక్కువవాడా, ఎక్కువవాడా? చెప్పారు కదా సహోదరులు.
యేసుక్రీస్తు దేవదూతల కంటే తక్కువవాడా ఎక్కువవాడా? సరే చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. చదువుతారు మీరు? 2వ అధ్యాయం 9వ వచనం. నా దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెం తక్కువవాడిగా చేయబడిన యేసు. ఇప్పుడు తక్కువవాడా ఎక్కువవాడా? విన్నారా? తక్కువవాడు. ఓకేనా? సరే, ఒక వచనం ఉందో. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. చాలా ఉంది కానీ నేను చదువుతా. కింద నుండి 3వ లైన్ నుంచి చదవండి. 4 నుంచి చదవండి. 4వ లైన్ కింద నుంచి అదే వచ్చిన వాళ్ళు. సరే, నేను చదువుతాలే మొత్తం, ఎందుకు ఇబ్బంది. కానీ ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమును ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చోడు. దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను. ఇక్కడేంటి మరి ఇలా ఉంది? ఇక్కడేమో దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడ్డాడని ఉంది. 2వ వచనం, మరి ఇక్కడ 3వ వచనంలో దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందినే అని ఉంది. ఇప్పుడు తక్కువ వాడా ఎక్కువ వాడా నాకు అర్థం కాదు. సరే, యేసుక్రీస్తు సంగతి పడదాం. వింటున్నారు అందరు జాగ్రత్తగా? మనము దేవదూతల కంటే గొప్పవారమా తక్కువ వారమా? ఎక్కువ తక్కువ? మనము అంటే నేను నువ్వు కాదు, సంఘం. మనం అనే మాట ఎక్కడ వాడాలి? సంఘం. తక్కువ ఎక్కువ? దేవదూతల కంటే తక్కువ ఎక్కువ? ఎక్కువ. అంటే మనము దేవదూతల కంటే ఎక్కువ, యేసుక్రీస్తు దేవదూతల కంటే తక్కువ. మరి అదే కదా మీరు చెప్పేది? అలాగే ఉంది. నేను చెప్పేది మీకు అర్థమైందా? మనము దేవదూతల కంటే ఎక్కువ అని మీరు చెప్తున్నారు, ఇందాకేమో దేవదూతల కంటే తక్కువ అని యేసుక్రీస్తు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం యేసుక్రీస్తు కంటే ఎక్కువ, దేవదూతల కంటే ఎక్కువ. ఎవరు? సంఘం. అంతేనా? మరి ఎప్పుడైనా సరే ఒక వచనం చదివి దాన్ని నిర్ధారణ చేయకూడదు. ఒక వచనం చదివేసి దాన్ని మనం నిర్ధారణ చేయకూడదు. ఇక్కడ ఎలాగుంటే అక్కడ ఎందుకు ఉందో ఇంకో చోట ఏదో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తక్కువ అని చెప్పబడింది, చదివాం కదా. ఎందుకు తక్కువ వాడో చూద్దాం ఒకసారి. అమ్మా, మనము 2వ అధ్యాయం 6వ వచనం చదువు. హెబ్రీ పత్రిక. అమ్మ, ఒక 5 నిమిషాలు లేట్ అయితే ఏం పర్లేదు. 2వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతా. హెబ్రీ పత్రిక 2:6. అయితే ఒకడు ఒక చోట ఎలాగో దృఢముగా సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసితివి. నీకు అర్థమవుతుంది ఇప్పుడు? దేవదూతల కంటే తక్కువ వాడిగా చేయబడ్డారు ఎవరు అంటే ఎవరు? నరుడు, మనిషి. నరపుత్రుడు అంటే ఎవరు? మనిషి. అందుకని యేసుక్రీస్తు వారు కూడా నరపుత్రుడేగా. అంటే మనిషిగా పుట్టాడు కాబట్టి తక్కువ వాడిగా కనపడ్డాడు, కానీ దేవదూతల కంటే తక్కువ వాడు కాదు. ఇలా చదివాం కదా 2:7 ఏముందంటే, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు, ప్రతి మనిషిని కోసం ఆయన మరణం అనుభవించటానికి నరుడుగా చేయబడ్డాడు. కాబట్టి నరుడుగా ఉన్నవాడు దేవదూతల కంటే తక్కువవాడు. అంటే యేసుక్రీస్తు సాంతకు దేవదూతల కంటే తక్కువవాడు అని నిర్ధారణకు రాకూడదు. నరుడుగా ఉన్నాడు కాబట్టి, నరుడుగా వచ్చాడు కాబట్టి తక్కువవాడు. అదే చెప్పాడు పైన, నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు, నువ్వు దేవదూతల కంటే వాళ్ళకి కొంచెం తక్కువనిగా చేశావు. అదే విధముగా యేసుక్రీస్తు వారు నరరూప అవతారిగా వచ్చాడు కాబట్టి తక్కువ వాడుగా పిలవబడ్డాడు. ఎందుకు? ప్రతి మనిషిని కొరకు ఆయన మరణం అనుభవించినట్లు చేయబడిన తక్కువ వారిగా చేయబడిన వాడు.
చేయబడ్డాడు తప్ప తక్కువవాడు మాత్రం కాదు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చేశా, మనము దేవదూతల కంటే ఎక్కువవారమా తక్కువవారం అంటే మీరు ఏం చెప్పారు? ఇప్పుడు మనిషి తక్కువవాడు ఎక్కువవాడు ఎక్కడ చెప్పబడింది? మనిషి తక్కువవాడే, కానీ క్రైస్తవుడు దేవుని కంటే ఎక్కువవాడు. ఇది దేవదూతల కంటే ఎక్కువవాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి డిఫరెంట్. నరుడు దేవదూతల కంటే తక్కువవాడే, కానీ క్రైస్తవుడు దేవదూత కంటే ఎక్కువవాడు ఎప్పుడైతాడు అది తెలియాలి. చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. ఈ ఒక్క వచనం చదివి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం తీసారా? 3వ వచనం. గట్టి చదవాలి, గట్టి చదవాలన్నా. నాకు వినపట్లేదు. మనము దేవదూతలకు తీర్పు తీర్చుద్దామని మీరు ఎరుగరా? దేవదూతలకు తీర్పు తీర్చేది ఎవరమ్మా? సంఘం. మాట్లాడండి. మనము అంటే ఇక్కడ ఎవరు? కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తున్నారు. మనము అనే దాంట్లో ఆయన కూడా కలుపుకొని మాట్లాడుతున్నారు. మనము దేవదూతలకు తీర్పు. ఇప్పుడు దేవదూతల కంటే ఎవరు ఎక్కువ? సంఘం ఎక్కువ. సంఘంలో ఎవరుంటే వాళ్ళు. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు దేవదూతల కంటే తక్కువవాడా ఎక్కువవాడా? ఎక్కువవాడా తక్కువవాడా? ఎక్కువవాడే. ఆయన ఎప్పుడు కూడా మనం తక్కువ చేసి మాట్లాడటానికి మన అర్హత చాలదు అసలు. ఆయన కేవలం నరుడు అంటానికి అసలు మనకు అర్హత చాలదు. సృష్టి మీద ఆయనకి అధికారం లేకపోతే గాలివాడిని ఎలా ఆపాడు ఆయన? సృష్టి మీద ఆయనకి అధికారం ఉందా లేదా? ఉందా లేదా? అసలు సృష్టి మీద అధికారం సృష్టికర్త కాదా యేసుక్రీస్తు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనే సృష్టికర్త. ఆయనకి అధికారం లేకపోవడం ఏంటి సృష్టికర్త మీద, సృష్టి మీద? కాబట్టి యేసుక్రీస్తు గురించి మాట్లాడాలి అంటే అసలు నేను సరిపోను, అసలు మనం సరిపోవు. అసలు ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతుడో ఆయన గురించి చెప్పాలంటే మన జీవితం సరిపోదు. అర్థమవుతుందా? కాబట్టి యేసుక్రీస్తుని గురించి ఏనాడు కూడా తక్కువ చేసి చూడవద్దు ఎవరు. అర్థమవుతుందా? ఈ దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే యేసుక్రీస్తు. నరుడు అనే మాట అంటే యేసుక్రీస్తు నరుడే, ఆయన ఏమీ లేదు, ఆయన ఏమీ చేయలేదు, అంతా దేవుడికే చేశాడు. అసలు ఆయన దేవి లేదన్నట్టుగా మాట్లాడితే అది దేవుని యొక్క వాక్యానుసారమైనది కాదు. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను మీకు. పౌలు గారికి సువార్తను ఎవరు అప్పగించారు? పౌలు గారికి సువార్త, శిష్యులకి సువార్త యేసుక్రీస్తు అప్పగించారు. ఓకే. పౌలు గారికి ఎవరు అప్పగించారు? పౌలు గారికి కూడా యేసుక్రీస్తు వారా తండ్రి అయిన దేవుడా? ఈ రెండిట్లో క్లారిటీ కోసం నేను అడుగుతున్నాను. యేసుక్రీస్తు వారానా? ఉందా వచనం? ఏడుంది? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, క్షమించండి, గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. మనుషుల వలన దాన్ని నేను పొందలేదు, నాకెవరినో దాన్ని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలననే నాకు లభించినది. ఇంకొక మాట చూద్దాం. తిమోతి పత్రిక, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం, శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన మహిమగల సువార్త. శ్రీమంతుడకు దేవుడు ఎవరు? ఇక్కడ శ్రీమంతుడకు దేవుడు ఎవరు? పౌలు గారికి ఎవరు అప్పగించారు సువార్త? మీరు ఎప్పుడంటే ఇప్పుడు ఈనాడు ఎలా మారిపోయిందంటే బోధ అపోస్తుల బోధ, అపోస్తుల బోధ అంటున్నారు తప్ప యేసు బోధ అనేటువంటి మాట తగ్గించేశారు. ఇది అనగబడుతుంది. మీరు అన్నారా ఎప్పుడైనా? యేసుక్రీస్తు బోధ అపోస్తులకు అప్పగించాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అపోస్తుల బోధ అంటున్నారు. అపోస్తులకి ఎట్టొచ్చింది? మరి యేసు బోధ అనేటువంటి మాటలు వెనకేస్తున్నారు.
కాబట్టి శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించాడు అన్నాడు. పౌలు గారే చెప్పాడు, నరుడని చెప్పాడు, ఎక్కడే చెప్తున్నాడు శ్రీమంతుడను దేవుడు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ ఉద్దేశం కాదు కానీ బైబిల్లో ఏది మాట్లాడితే అదే మాట్లాడాలి. ఎక్కడ మౌనంగా ఉంటే అక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడాలి. దీంట్లో దేవుని యొక్క వాక్యంలో ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తెలియకపోతే తెలియని విషయం, అది వేరే విషయం. తెలియదని వదిలేయటమే. కలపకూడదు, ఉన్నదానిది తీసివేయకూడదు. కాబట్టి యేసుక్రీస్తు దేవదూతల కంటే తక్కువవాడు మాత్రం కానే కాదు. అర్థమవుతుందా? దేవదూతల కంటే, మనకంటే, అందరికంటే ఆయన చాలా మహోన్నతుడు, ఉన్నతుడు, దేవుడు అని బైబిల్ చెప్తుంది. వచనాలు ఉన్నాయి. దేవుడు మరి యెహోవా దేవుడు కూడా దేవుడే కండి. మరి ఇద్దరు దేవుళ్ళు అవుతారుగా, లేదా పరిశుద్ధాత్మ దేవుడు కదా, మరి ముగ్గురు దేవుళ్ళు అవుతారుగా. ముగ్గురు ఎలా దేవుళ్ళు అవుతారు అంటే దేవుడు అనే దాని గురించి నేర్చుకుంటే వస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు బాప్తిసం పొందుతాం. మనం ఏమని పొందుతాం? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్ముతాం. యేసుక్రీస్తు దేవుని కుమారుడే కాదా? ఎంతమంది నమ్ముతున్నారు? నేను నమ్ముతాను యేసుక్రీస్తు దేవుని కుమారుడు. అర్థమవుతుంది? నేను నమ్మకుండా ఉండట్లేదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు చెబుతుంది బైబిల్, దేవుడు చెబుతుంది బైబిల్, ప్రవక్త చెబుతుంది బైబిల్, మనిషి కుమారుడు చెబుతుంది, సేవకుడు చెబుతుంది. ఏది చెబితే అది మనం మాట్లాడాలి. నరుడు శరీరాన్ని ధరించుకున్నాడు. ఒక నరుడే అయితే కేవలం దేవునికి నరుడికి మధ్యవర్తి ఎలా పనిచేస్తాడు? నరుడు చేయగలడా? చేయలేడు. ఆయన నరుడు ప్లస్ దేవుడే ఉన్నాడు కాబట్టి మధ్యవర్తిగా ఉన్నాడు. రెండు, నరుడు ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు కాబట్టి ఆయన మనిషి, దేవుడే మనిషిగా వచ్చాడు. ఈ విషయాన్ని దయచేసి వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఈనాడు చాలా బోధలు ఉన్నాయి, రకరకాల బోధలు ఉన్నాయి. ఎన్ని బోధలన్నా ఉన్నాయి, ఎవరిదన్నా వినండి. అక్కడ ఏముందో చూడండి. అది అక్కడ చెప్పబడింది ఏదో అదే మాట్లాడాలి. సహోదరులు ఉచ్చారణ చెబుతున్నారు కానీ ఆ మాట చదివి నేను ముగిస్తాను. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చదవండి, మీరే చదవాలి. పితరులు వీరువారు, అమ్మ జాగ్రత్తగా, పితరులు వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. సరిగ్గా ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడే ఉన్నారు. ఎవరైనా మళ్ళీ చదవమ్మా. పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నారు. అది కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్లుగా మనం మాట్లాడాలి. చదువుకోండి, అన్నీ వినండి. కానీ ఆడేం చెప్తున్నారు, ఆడేముందో చూడండి. అర్థమవుతుందా? దానికి మనం ఎక్కడికి వెళ్ళినా ఏనికి వెళ్ళినా అనేది కాదు. అసలు అక్కడ ఉన్నది అర్థం ఏంటో మనం అర్థం కావాలి. ఈయన శరీరం బట్టి ఇశ్రాయేలులో పుట్టాడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడు అని ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నాడు. ఇందాక నరుడు అని ఎవరు చెప్పారు? తిమోతికి పౌలు గారే చెప్పారు. నాకు సువార్త ఎవరు అప్పగించారని చెప్తున్నాడు? శ్రీమంతుడు దేవుడు నాకు సువార్తను అప్పగించారని పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి దేవుడని ఈయన గురించి చెప్పబడింది, పరిశుద్ధాత్ముడి గురించి చెప్పబడింది, తండ్రి అయిన దేవుడి గురించి కూడా చెప్పబడింది. కానీ దేవుడు అనే ఒక్కడని కూడా చెప్పబడింది. వీటిలో ఏది నమ్మాలి? దేవుడు ఒక్కడని యెహోవాకు అప్పచెప్పామనుకోండి, మళ్ళీ ఈ వచనాలు ఏమవుతాయి? మనం ఏం చేస్తున్నట్టు? తీసేసినట్టు. కాబట్టి అర్థమైతే అర్థం అవుద్ది, అర్థమైన వాళ్ళకి అర్థం అవుద్ది, అర్థం కాని వాళ్ళకి అర్థం. ఒక వచనం ఒకరికి ఒక అర్థమైద్ది, ఇంకోలాగా అర్థమైద్ది. కాబట్టి నాకు అర్థమైంది, నేను చెప్పా. అది తప్పు ఒప్పు మీరే అర్థం చేసుకోండి. ఒక తప్పు అయితే వదిలిపెట్టండి, రైట్ అయితే స్వీకరించండి. ఏదైనా ఓకే. అర్థమవుతుంది? నేను నేర్చుకుంది నేను చెప్తా, సహోదరులు నేర్చుకుని సహోదరులు చెప్తారు, ఇంకొకరు నేర్చుకుంది ఇంకొకరు చెప్తారు. ఎవరేం చెప్పినా సరే అన్ని కలబలు కోరి అన్ని చూసుకొని ఇక్కడ ఏముందో చూడండి, ఆలోచన చేయండి, దాన్ని స్వీకరించండి.
యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్మాలంది, ఖచ్చితంగా నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, నేను నమ్ముతున్నా. అలాగే దేవుడిని చెప్పబడుతుంది, నేను నమ్ముతున్నా. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఎవరి విశ్వాసం వారిది, ఎవరి నమ్మకం వారిది, ఎవరు నేర్చుకున్నది అదే ఉంటుంది. కానీ నిత్యజీవానికి పోవాలంటే మాత్రం యేసుక్రీస్తే మార్గం. నరుడైతే మార్గం ఎవరు అవుతాడు? పరలోకానికి నరుడు మార్గం, నరుడు ఇస్తాడు. ఆ పరలోకాన్ని ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. కాబట్టి ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలి. సహోదరులు కానీ మీరు కానీ ఎవరైనా సరే, మీ అందరికీ వందనాలు. తర్వాత కార్యక్రమాన్ని మన మధ్యలో ఉన్నటువంటి మారిస్ గారు చెప్పిన రిఫరెన్స్ అని రేపు పొద్దున చెప్తారా? ఏదో బాధపడుతున్నాడు ఇప్పుడు చదివాను కదా, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు తిమోతి రాసిన ఏదో చెప్పారు కదా, యేసుక్రీస్తు దేవుడు తక్కువ, తిమోతి రాసిన అవకాశం లేదు. ఆ వచనాన్ని చాలా జాగ్రత్త చదవండి. దేవుడు యేసుక్రీస్తుని ఏ విధముగా హెచ్చించాడు వచ్చేవారం చెప్తారు కానీ టైం పోతుంది. ఒకసారి జాగ్రత్త చదువుకుంటే అది అర్థమవుతుంది. వచ్చేవారం చెప్తారు కానీ మీరు మొత్తం. తర్వాత కార్యక్రమాన్ని మన సహోదరులు పెద్దలు అరణ్య గారు వచ్చి ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని నడిపిస్తారు. రొట్టె కోసం ప్రార్థన చేద్దరు కానీ రండి. సరే, ప్రార్థన చేసుకో. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుల స్తుతులు, స్తోత్రముల దేవ, మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకంలోనికి నీకు కుమారుని పంపించి మా పాపము కలువరి శిలువలో నలగొట్టబడిన శరీరమునకు సాదృశ్యమైనటువంటి ఈ రొట్టెను తీసుకొని చుంటుండగా, ఇది రొట్టె కాదు కానీ నీకు కుమారుని యొక్క శరీరం అని గుర్తెరిగి ఐక్యముగా కాకుండా ఏకముగా దీన్ని తీసుకునే భాగ్యాన్ని దయచేయండి. యథార్థమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన హృదయంతో మా యొక్క హృదయ పరిశీలన చేసుకొని దీన్ని తీసుకొని మీరు అనుగ్రహించే నిత్య జీవాన్ని స్వతంత్రులుగా ఉండటకు మాకు కావలసినటువంటి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఇంకెందరైతే ఇటువంటి సహవాసానికి దూరముగా ఉన్నారు తండ్రి, వారు కూడా నాయన మీ కుమారుని యొక్క రక్తంలో కడగబడి ఈ విధముగా ఇటువంటి సహవాసం కలిగి మీరు అనుగ్రహించేటువంటి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండటకు కావలసినటువంటి అవకాశాన్ని వారికి దయచేయమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రావట్లేదా? Good. Hmm.